తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. నాతో పాటు ఉన్న గెస్ట్ గురించి చెప్పాలి అంటే దాదాపు స్క్రీన్ మీద ఆయన చూసి మీరు ఆల్మోస్ట్ 5-6 ఇయర్స్ అయింది. అజ్ఞాతవాసంలో ఎందుకు ఉండాల్సి వస్తుంది మీడియాకి దూరంగా? కొంచెం హార్ష్గానే ఉంటుంది, డోంట్ మైండ్. తప్పు నాకు తప్పు లేదు, తీసుకొచ్చి నాలుగు బైరీలు పెట్టినా అనుకో, జీవితంలో మళ్ళీ ఇంకొకరి గురించి రాయారు. బేసికల్గా చేసేది కమెడియన్ రోల్స్, కానీ రియల్ లైఫ్లో సెటిల్మెంట్లు, రౌడీయిజం, గుండాగిరి, నేను శుద్ధ పూసని నాకేం తెలియదు. ప్రేమ ఇచ్చినా అంతే ఇస్తాము, తేడా వస్తే అంతేగానం రివర్స్ ఉంటాం. ఎన్టీఆర్ కోసం కావాలంటే నా ప్రాణాలైనా ఇస్తాను అని చెప్పగా, నా శరీరంలో ఒక అవయవం లాంటి ఒక ఫ్రెండ్ అనే ఒక అవయవం ఉంది నాకు, అందులో ఎన్టీఆర్ గారు. ఆయన కోసం చచ్చిపోవడానికైనా సిద్ధం అంటారు. 100%. కరోనా టైంలో మిమ్మల్ని బార్లో చూసి న్యూస్లో రకరకాలుగా రాసేశారు. ఇంకా పచ్చి చెప్పాలంటే ఇంకేది చేయాలని వెనక నుంచి సినిమాల్లో వచ్చినంత పేరు వచ్చింది. మీ జీవితంలో ఆకాశాన్ని, ఎండని చూడకుండా ఒకే బెడ్రూమ్లో చితికిపోయారు, ఫైనాన్షియల్గా ఉన్న బాధలు తట్టుకోలేక. ఒకేసారి అన్ని దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, రోడ్డు మీదకి వచ్చేసాను. ఈరోజు మీ బెంచ్మేట్, మీ క్లాస్మేట్ రేవంత్ రెడ్డి పీసీ చాలా బ్రేక్ వచ్చింది. గ్యాప్ తీసుకున్నారా లేకపోతే గ్యాప్ గ్యాప్ తీసుకు వాళ్ళు ఇచ్చారా ఇండస్ట్రీ వాళ్ళు? అంత సీన్ లేదు. రీసెంట్గా నందమూరి వంశంలో చూస్తూనే ఉన్నాం, హరికృష్ణ గారు, జానకిరామ్ గారు, మొన్న తారక రత్న గారు. యాజ్ అ ఫ్రెండ్గా మీకేమనిపించింది? ఆ ఫ్యామిలీలో అందరినీ దగ్గర నుంచి చూశారు మీరు. అదే అర్థం కావట్లేదు, శాపమా పాపమా ఎందుకు జరుగుతుందో అర్థం కావట్లేదు. ఆ 20 రోజులు కూడా ఎంత ఇబ్బంది పడ్డాడో అనిపిస్తుంది. మా పాప పిల్లలు ముగ్గురిని చూస్తుంటే ఏం అర్థం కావట్లేదు. జూనియర్ ఎన్టీఆర్ వస్తేనే మళ్ళీ టీడీపీకి పూర్వ వైభవం వస్తుంది. ఆయన పగ్గాలు చేపడితేనే మళ్ళీ ఆ పార్టీ భూస్థాపితం కాకుండా ఉంటుంది. సీఎం అయ్యే అవకాశాలు జూనియర్ ఎన్టీఆర్కి ఎక్కువ ఉన్నాయి. తాతకు తగ్గ మనవడు అని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. మీ ఫ్రెండ్ గురించి మీరేమనుకుంటున్నారు? ఫ్యూచర్లో సీఎం అయ్యే అవకాశం ఉందంటారా ఆయన? అది 24, 29, 33? 100% ఉంటుంది. ఇంత జరిగినాక అప్ అండ్ డౌన్స్, అప్ అండ్ డౌన్స్, అప్ అండ్ డౌన్స్. వాట్ ఈజ్ లైఫ్ అంటే ఏమర్థమైంది కన్నా? అవుటర్ రింగ్ రోడ్ కాదు లైఫ్, సిటీలో రోడ్డు స్పీడ్ బ్రేకర్లు ఎక్కువ ఉంటాయి అని అన్నారు. ఇట్లు మీ రఘు కారు మంచి ఇంతటితో వార్తలు సమాప్తం. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ నాతో పాటు ఉన్న గెస్ట్ గురించి చెప్పాలి అంటే దాదాపు స్క్రీన్ మీద ఆయన చూసి మీరు ఆల్మోస్ట్ 5-6 ఇయర్స్ అయింది. ఇంటర్వ్యూస్ ఇవ్వక ఎందుకు చాలా దూరంగా ఉన్నారు కెమెరాకి? సో ఇంత దూరంగా అజ్ఞాతవాసంలో ఎందుకు ఉండాల్సి వస్తుంది మీడియాకి దూరంగా? ఇప్పటికే మీకు అర్థమైంటుంది. ఈజ్ నన్ అదర్ దెన్ గ్రేట్ కమెడియన్ రఘు కార్మంచి గారు విత్ మీ అన్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ సుమన్ టీవీ. సో రఘు అన్న, హౌ ఆర్ యూ భయ్యా? ఐఎమ్ సూపర్, హౌ ఆర్ యూ? సారీ, బాదర్డ్ యూ అ లాట్, చేజ్డ్ మీ ఫర్ కపుల్ ఆఫ్ ఇయర్స్. ఫస్ట్ మీ డైలాగ్తో స్టార్ట్ చేద్దామా? నా గర్ల్ ఫ్రెండ్ ముందే చెప్పిందన్నా ఈ గలీజ్ గాలితో తిరగొద్దని. కామెడీ అపార్ట్, సీరియస్లీ రోషన్, ఇట్స్ నాట్ దట్ కి అజ్ఞాతము లేదా ఇంకోట కాదు. నా సినిమాలు నేను చేసుకుంటున్నా, దట్స్ మై ఫోటే, దట్స్ మై లైఫ్. మీడియాకి ఎందుకు దూరంగా ఉన్నా, ఎస్పెషల్లీ ఈ డిజిటల్ మీడియాని స్టార్ట్ అయ్యి కొత్త పుంతలు దొక్కుతూ కొంచెం హార్ష్గానే ఉంటుంది, డోంట్ మైండ్. దో ఈవెన్ ఐ బిలాంగ్స్ టు మీడియా, యూ బిలాంగ్స్ టు మీడియా. కానీ ఒకే ఇంట్లో ఉండే 5 అందరి ఇల్లు ఒకలాగుండవు అన్నట్టు కొందరు ఉంటారు, తప్పుడు పనులు చేసేవాళ్ళు. తప్పు నాకు తప్పు లేదు, వాళ్ళ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటరు. ఏదో కొంచెం అన్నెసరీ వర్డ్స్ ఏమంటారు అట్లని, ట్యాగ్ లైన్స్ కాదు, థంబ్నెయిల్స్. ఎవరు బాధ పెట్టారు, ఎందుకు బాధ పెట్టారంటే అది తెలిసి చేశారో తెలియక చేశారో తెలీదు. కానీ ఇప్పుడు దాన్ని తిరిగి రిపీట్ చేయడం కూడా నాకు ఇష్టం లేదు. రీజన్, మళ్ళా ఒక ఇంపార్టెంట్, నా లైఫ్లో ఒక ఇంపార్టెంట్ వ్యక్తి పేరు ఆ థంబ్నెయిల్తో పాటు యాడ్ అవుతుంది. సో ఐ డోంట్ వాంట్ దట్ టు హ్యాపెన్ అగైన్. మళ్ళీ వాడికి ఎవడికో ఫోకస్ ఇవ్వడం కూడా ఇష్టం లేదు. ఒక నచ్చల, ఇది వద్దు, ఇది నాది కాదు, నాకు అవసరం లేదు. టీవీ ఛానల్ లైవ్లో ఏది అడిగినా ఏది మాట్లాడినా ఇద్దరి మధ్యలో ఉంటుంది.
ప్రేక్షకులకి డైరెక్ట్గా వెళ్తుంది. దాన్ని మాడిఫై చేసి టైటిల్స్ మార్చి ఎడిట్లు చేసి డిసెక్షన్ చేసి పోస్ట్ మార్టంలు చేసి రిపోర్ట్ రాయరు. కాబట్టి అది బెటరు. నా సినిమాకి ప్రమోషన్కేగా నన్ను పిలిచేది, వేరే దానికి పిలవరుగా. నన్ను నేను ప్రమోట్ చేసుకోవడానికి ఐ డోంట్ వాంట్ డిజిటల్ మీడియా. నాకు సినిమా ఏదైతే ప్రమోషన్, ప్రేక్షకులు ఏదైతే ఆదరణ ఇస్తున్నారో అది చాలు నాకు. అలాగే నా మీడియా మిత్రులు కావచ్చు, లేకపోతే నా గురించి మంచి ఆలోచించే, మంచి మాటలు చెప్పే మంచి వాళ్ళు 10 మంది ఉన్నారు, వాళ్ళు చాలు. ఈ డిజిటల్ మీడియాలో నాకొద్దు అని చెప్పేసి ఆర్గానిక్గా ఉందాము అని చెప్పి దూరంగా ఉంటా అంతే. ఎవరి మీద కోపం కాదు. వచ్చింది కోపం, రాలేదా నన్ను. కోపం వచ్చినా నష్టపోయేది నేనే. మళ్ళీ ఇంకోడు అంటాడు, రఘు ఇలా అన్నాడు, రఘు అలా తిట్టాడు అని అంటాడు. తిట్టా లేకుంటే ఒక్కొక్కరిని ఆ రోజు లేవట్టుకొని వచ్చి అదే చేస్తుంటి. ఏమున్నది, తీసుకొచ్చి 4 బైరీలు పెట్టినా అనుకో, కొడుకు ఆడనే వాడి ఉంటాడు. జీవితంలో మళ్ళీ ఇంకొకరి గురించి రాయరు. ఏనాడో చూసి తిక్కలేసింది అనుకో, రోషన్ నిజంగా చెప్తున్నా, కొన్ని చూస్తా ఎందుకు పెడతారబ్బా, శవాల మీద పీలాలు ఏరుకున్నట్టు. అది ఆర్గానిక్గా సంపాదించుకుందాం, కష్టపడదాం, దేవుడు శక్తినిచ్చిండు కదా అంతే. అది వద్దు, ఎమోషనల్ అయిపోతుంటాయి. ఐ నో యువర్ పెయిన్, ఎగ్జాక్ట్లీ. నాకు అర్థమైంది. అండ్ దట్ యువర్ నా కూతురు గురించి ఎన్టీఆర్ గారి మీద thumbnail పెట్టారు. యా సో నా గురించి ఆలోచించాడు, నా కూతురు గురించి ఏదో రాస్తున్నాడు. ఐ డోంట్ కేర్, ఐ డోంట్ బాదర్. ఓ పక్కన ఒక శక్తి, ఒక వ్యక్తి నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్, మా ఫ్యామిలీకి చాలా ఇంపార్టెంట్. ఆ వ్యక్తి పేరు యాడ్ చేయడం మాకు కోపం వచ్చింది. ఆయన ఫీల్ అయ్యారు ఏమన్నా? ఆయనకి తెలుసో లేదో కూడా తెలియదు. నాకు చాలామంది ఫోన్ చేశారు, ఏంటిది ఇలాంటి thumbnail ఉందని. నాకు అర్థం కాలే. పక్కన అప్పుడు నా పక్కన నారా రోహిత్ గారు ఉన్నారు. ఏందన్నా అది నిజమే అసలు అని ఇద్దరం కలిసి చూసాం. ఏం చేయాలో అర్థం కాలే, ఎక్కడ జరిగిందో తెలియట్లా, అసలు ఎవరు తీసుకున్నారు, ఎవరికి ఇచ్చారో కూడా తెలియదు. సో 2 days పట్టింది నాకు రియలైజ్ అవ్వడానికి. ఒక సినిమా ప్రమోషన్కి వెళ్ళినప్పుడు ఒక స్టూడియోలో గ్రీన్ మ్యాట్లో తీశారు అనేది అర్థమైంది. దాని అర్థం ఏంటంటే పాపది బర్త్డే, పాప పెద్ద ఫ్యాన్స్, బాగా ఇష్టం. తను కూడా పెద్ద ఫ్యాన్స్ అంతా తను కూడా చాలా ఇష్టపడతాడు. విష్ చేయడానికి అరే దాన్ని పెద్దదాన్ని తీసుకొనిరా, ఫోన్ చేసి దాన్ని నేను కలవాలంటుంది అని అన్నా. అంటే అప్పుడే 10th అయిపోయింది, 10th పాస్ అయిపోయింది, దాని బర్త్డే. అన్నను కలవాలి అంటే సరే ఫోన్ చేసి అడిగితే తను సెట్లోకి ఫిలిం సిటీ వెళ్ళి తన్ని బ్లెస్సింగ్ తీసుకుంది ఇంటర్మీడియట్ జాయిన్ అవుతూ. సో దానికోసము చెప్పిన మాటని ఇలా వక్రీకరించి ఏమొస్తుంది, అది కొంచెం బాధ అనిపించింది. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటుకి దూరంగా ఉంటే ఈ బాధ అనేది ఉండదుగా. ఇప్పుడు నేను నీకు ఆపర్చునిటీ ఇచ్చి ఒక వైట్ పేపర్ ఇచ్చి కింద సంతకం పెట్టి నువ్వేం రాసుకో నీ ఇష్టం అనేది డిజిటల్ మీడియా. ఇప్పుడు నీ కన్సెంట్ అవసరంలా, నువ్వు ఏది రాసుకున్నా పబ్లిక్ చూసేవాళ్ళు కూడా ఎందుకు చూస్తున్నారో తెలియదు. అందు గురించే ఇలాంటి కంటెంట్ డెవలప్ అవుతుంది. బేసికల్గా చేసేది కమెడియన్ రోల్స్, కానీ రియల్ లైఫ్లో సెటిల్మెంట్లు, రౌడీయిజం, గుండాగిరి, అయ్యి ఒకప్పుడు ఇదే రఘు గారి లైఫ్ అని అది చెప్తే నేను విన్నాను. లైఫ్లో కాలేజ్ లైఫ్ అన్నాక ప్రతి ఒక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క లైఫ్ స్టైల్ ఉంటుంది. డెఫినెట్గా ఐ డోంట్ డినే, ఏదో శుద్ధ పూసని నాకేం తెలియదు, బౌద్ధ వృక్షం కింద కూర్చొని గౌతమ్ బుద్ధుని లెక్కున్నా అని నేను చెప్పా. నేను చేసే టైంలో చేసేటి. ఓకే, సి కాలేజ్ లైఫ్ ఇస్ ఒక బ్యూటీ. నేను కాలేజ్ని తరోగా ఎంజాయ్ చేశాను. అలా హైదరాబాద్లో ఇంకా హైదరాబాద్లో బరాబర్ పైదాయిషి అల్వాల్. ఇక మాది ఎట్లుంటుంది అంటే దెత్తడి పోచమ్మ గుడి అంతే, మనకు వేరేది తెలియదు. ప్రేమ ఇచ్చినా అంతే ఇస్తాము, తేడా వస్తే అంతేగానం రివర్స్ ఉంటాం. మా ప్రేమకు తక్కువ ఉండదు, నా దుష్మనికి కూడా తక్కువ ఉండదు. దుష్మని చేసిన అంతే లెవెల్ ఉంటుంది, ప్రేమించిన అంతే లెవెల్ ఉంటుంది. అది ఎవరైనా కావచ్చు, ఆడైనా కావచ్చు, మగైనా కావచ్చు. తేడా వస్తే మటుకు దెత్తడి అంతే. అది ఆ కాలేజీలో ఒక స్టేజ్, ఆ స్టేజ్ దాటింది, పరిపక్వతకు వచ్చాం, కొంచెం డిగ్రీలు అయిపోయినాయి, జాబ్ వచ్చింది, మెచ్యూరిటీలు పెరిగింది. అంతేగా, అంతే. చెట్టు పచ్చిగా కాయ మామిడికాయ పచ్చిగున్నప్పుడు ఎవరు చూడరు, దాన్ని పండెక్కినాక అంటాడు, రుచి చూస్తాడు ఏదైనా. అట్లనే జర మెచ్యూరిటీ పెరిగింది, ఉద్యోగంలోకి పోయినా సాఫ్ట్వేర్లో. అది కూడా అందరూ అది ఇప్పుడు కూడా నా కాలేజ్ మేట్స్ కానీ నా ఫ్రెండ్స్ కానీ చాలామంది అంటారు,
అరే కాకా నువ్వు ఎట్లా రాను మీ అవ్వ పొద్దున్న లేస్తే అబ్బేయో ఇబ్బేయో అని తిరిగేటోనివి గుడ్ మార్నింగ్ హవ్ యూ అని ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు ఏంద్రా టై కట్టుకొని లైఫ్ ఇస్ డెస్టిన్డ్ బ్రో యా ఆఫ్ కోర్స్ సి దట్స్ హౌ ఐ గట్ డెస్టిన్డ్. సో అలా ఈ రూట్లోకి వచ్చా, సాఫ్ట్వేర్లో ఉన్నా. మళ్ళీ ఏదో ఉంటుంది కదా, ఏదో పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకల దాకా పోవని ఎన్నడో చేసిన కథలు, గలీజ్ కథలు ఉంటాయిగా, ఆ కథలు రిఫ్లెక్షన్స్ తర్వాత వస్తుంటాయి. ఆ రిఫ్లెక్షన్ వచ్చినప్పుడు ఉప్పు కారం తినేటోళ్ళ మాగం మళ్ళీ ఏదో చిన్న కథలు పడ్డా. మా డాడీ థ్యాంక్ యూ వెరీ మచ్ రా అన్నాడు. సూట్ కేసు సర్దుకొని అల్వాల్కి వెళ్ళి బేగంపేట మకం మార్చిన. 2 సంవత్సరాలు షెల్టర్ అయినా, అండర్ గ్రౌండ్ అయిపోయినా. అండర్ గ్రౌండ్ ఏంటంటే ఏదో కేసుల కోసమో వాటి కోసమో కాదు, అసలు ఏం లేవు, అన్నీ క్లియర్ ఉన్నాయి. మనం చేసినవన్నీ చాలా క్లీన్గా చేసినాం అన్నట్టు, ఏది తప్పించుకుందామని చేసినామంటే చేసినాం, బరాబర్ చేసిన తెచ్చుడు కొట్టుడు దించుడు. దించినాం, Okay. ఇచ్చిన అయితేంది, వేస్తారా ఏరి కట్టినాం వచ్చినాం బయటకి, ఇట్లుండేది. ఇక బేగంపేటకు వచ్చి ఫోకస్ మార్చిన. అరే ఎన్ని రోజులు రా భయ్ జిందగీ, ఈరోజు నేను ఒకరిని కొడతా, 2 సంవత్సరాలు పోతే నేను ముసలిని అయితే ఆడు రక్తం ఇవ్వ రక్తం అవుతుంది, ఆడు నన్ను కొడతాడు, మళ్ళీ నేను కొడతా. ఈ కొట్లాటలు ఎందుకు రా భయ్, ఏదో ఉద్యోగం వచ్చింది సాఫ్ట్వేర్, మంచిగా నిమ్మలం చేసుకుందాం, రెస్పెక్ట్ పెంచుకుందాం సొసైటీలో అని 2 సంవత్సరాలు హార్డ్ వర్క్ చేసిన. మళ్ళా బయట ప్రపంచంలోకి వచ్చిన. ఆ వర్క్ చేస్తున్న ప్రాసెస్లోని నా కింద ఫ్లాట్లో సురేందర్ రెడ్డి, వినాయక్ పరిచయం. ఓ మీ కింద ఫ్లాట్ నా వాళ్ళ కింద ఫ్లాట్లో ఉండేవాళ్ళు బేగంపేటలో, వాళ్ళ రూమ్మేట్స్. ఇద్దరు రూమ్మేట్స్. కొన్ని రోజులు ఉన్నారు వినయ్ గారు, ఆ తర్వాత మూవ్ అయిపోయారు. సో సురేందర్ రెడ్డి ఫ్లాట్లో చాలా వరకు 2 months 3 months ఉన్న అలా ఉన్న వినయ్ అన్న కావచ్చు, సీనివైట్ల గారు కావచ్చు, కబడ్డీ డైరెక్టర్ వెంకీరమణ గారు కావచ్చు, జాన్ మహేంద్ర అని నీతో తీసిన తను కావచ్చు, వీళ్ళందరూ సురేందర్ రెడ్డి దగ్గర ఉండేవాళ్ళు, అంత క్రాంతి కుమార్ గారి దగ్గర వర్క్ చేస్తూ. సో నేను పైకి కిందకి ఆఫీస్కి వెళ్తూ వస్తూ చెప్పినా కదా ఇంతకుముందు, పగట్ల ఇందాక మీరు అన్నారు కదా సాయంత్రం అయితే సెటిల్మెంట్, పగట్ల టై కట్టుకొని ఇంగ్లీష్ మాట్లాడేది, సాయంత్రం అయితే కోనే వే తేరి ఇది ఉండేది. వీళ్ళు షాక్ అయ్యేది, ఏం రా పొద్దున ఒక లెక్క ఉంటుండే సాయంత్రం ఒక లెక్క ఉంటుండే అని. అట్లా పరిచయం అయ్యే కొద్దీ రోజు పెరిగింది. సడన్గా ఒకరోజు వినాయక్ గారు రానా ఏ రోజైనా నేను సినిమా డైరెక్ట్ చేసిన రోజు పక్కా నేను పెట్టి ఒక క్యారెక్టర్ చేస్తాను, మనం సినిమాలు షోక్ కాదు మన లైఫ్ స్టైల్ వేరు, ఓకేనా థ్యాంక్ యూ అని సినిమాలకు తిరిగేటోళ్ళము, డిన్నర్లకు దాబాలకు పోయేటోళ్ళము, బాగా ఎంజాయ్ చేసేటోళ్ళం లైఫ్. సో నాది సాఫ్ట్వేర్ కూల్ లైఫ్, మనకేమి వెనక పంచాయతీలు లేవుగా. సడన్గా ఒకరోజు కాల్, ఆది ఫిలిం ఫోన్ చేసి రఘుబాయ్ ఎక్కడున్నావు అని, ఇట్లా ఆఫీస్లో ఉన్నా, సరే వస్తావా నేను ఒక క్యారెక్టర్ కనుక్కున్నా అని వినాయన్న ఫోన్ చేసిండు. ఫోన్ పెట్టేసి ఇమీడియట్ సురేందర్ రెడ్డి కొట్టిన, అరే వినాయన్న ఫోన్ చేసిండు సినిమా అంటుండేందిరా అంటే, అవును నాకు ఫోన్ చేసిండు వెళ్దాం ఆఫీస్కి రమ్మన్నాడు, వచ్చి పిక్ చేసుకో అని అన్నాడు. నేను ఆఫీస్ నాది షాప్ స్టాప్ దగ్గర, నేను ఉండేది లైఫ్ స్టైల్ దగ్గర. సో వచ్చి అందువేళ సురేందర్ని ఎక్కించుకొని బెల్లంకొండ గారి ఆఫీస్కి వెళ్ళా. నాకు డైరెక్టర్ అంటే ఏంటి, డైరెక్టర్ అంటే ఎవరు, కో డైరెక్టర్ అంటే ఎవరు, ప్రొడ్యూసర్ ఏంటి, ఆ జార్గన్స్ తెలియదు, అదొక జాగ్రఫీ మనకు సపరేట్, అది నాకు తెలియదు. వెళ్ళాను, వినాయన్ వచ్చి హే రఘుబాయ్ అనుకుని 2 సంవత్సరాల గ్యాప్ తర్వాత కలిసాం. హక్ చేసుకున్నాడు, నల్లమల బుజ్జి గారు వచ్చారు, పరిచయం చేశాడు, అరే ఈయన కార్ ఏంది వెరైటీగా ఉంది అన్నాడు. రఘుబాయ్ది అన్నీ కొంచెం వెరైటీలు ఉంటాయని. ఏం కార్ వేసుకొని నాది అప్పుడు ఇండికా ఉండేది నాది, ఓకే కాకపోతే షోరూంలో డెలివరీ తీసుకొని వర్క్షాప్లో పెట్టేసి పెయింట్ మార్చేసిన. ఓకే నాది యూనిక్ పెయింట్ ఉంటుంది, అదేంటంటే 4 కలర్స్ రన్నింగ్లో, యూ కెన్ రీడ్ 4 కలర్స్, సింగిల్ కలర్ చెప్పలేము, చాలా వెరైటీగా ఉంటుంది. మ్యూజిక్ సిస్టము అంటే మ్యూజిక్ సిస్టమ్ ఆన్ చేసి మ్యూట్ చేసేసి అద్దాలన్నీ ఎక్కించి బయట నుంచొని అన్మ్యూట్ చేస్తే అద్దాలు పగిలిపోవాలి, అది ప్యాషన్ అప్పట్లో అలా ఉండేది. వెరైటీగా ఉంది మనోడు కార్ అది ఇది అని, అవును ఇలా సాఫ్ట్వేర్ అది ఇది అని అన్నారు. లోపలికి తీసుకుపోయినారు, తీసుకుపోతే దాని లోపలికి వెళ్ళి మాట్లాడదామంటే లోపల ఇట్లా బస పట్టేసుకొని తోట రామకృష్ణ గారని వినయ్ గారు కో డైరెక్టర్, మంచిగా వైట్ అండ్ వైట్ గడ్డము ఆడవిడు, ఆయనేనేమో డైరెక్టర్. నమస్తే సార్ అన్న, కూసో చెప్పండి వినయ్, ఈయనకి ఒక జీన్స్ ప్యాంటు ఒక టీషర్ట్ ఎయిర్రా టైట్గా ఎయిర్, ముఖం జర ఎర్రగా ఉన్నది నల్లగేటట్టు చూడండి అన్నాడు. ఓ ఆయన డైరెక్టర్ గారేమో అనుకున్నా. సెట్లోకి వెళ్తే వినయ్ గారు, అంటే నాకు ఆ బేసిక్స్ తెలియవు, ఐఎమ్ నాట్ బిలాంగ్స్ టు దట్, జీరో నాలెడ్జ్, జీరో అబ్సల్యూట్ జీరో. అసలు కెమెరా తెలిసి అంటే ఒకటి స్టిల్ కెమెరా ముందు నుంచొని స్మైల్ అనగానే ఆ స్మైల్ ఇచ్చుడు, వీడియోలో పెళ్ళిళ్ళలో వీడియోలు తీసినప్పుడు కెమెరా వస్తే నవ్వుడు, గిద్దాపితే మనం కెమెరాకి సినిమా కెమెరా ఎప్పుడు చూడలే, మనకు తెలియదు కూడా, షూటింగ్లు కూడా వెయిట్ కాదు.
సాఫ్ట్వేర్లో వర్క్ చేస్తూ అన్నపూర్ణ స్టూడియోస్కి, రామానాయుడు స్టూడియోస్కి, ఫిలిం సిటీకి మొత్తం సాఫ్ట్వేర్ సప్లై చేసినాడు నేను. కానీ ఈ సినిమా షూట్లు అవన్నీ తెలియదు. సో ఆ తర్వాత సెట్లోకి వచ్చిన తర్వాత వినయ్ గారు, ఎన్టీఆర్ గారు, సో దట్స్ హౌ ఎన్టీఆర్ గారితో నా లైఫ్ జర్నీ స్టార్ట్ అవ్వడం. ఇది మీ జనరేషన్లోనే బెస్ట్ అన్న. మంచిగా కిందనుడో పైనుండో ఏదో ఒక డైరెక్టరో హీరోనో చూసి అవకాశాలను ఇస్తారు ఫ్రెండ్స్ అని. ఈ జనరేషన్లో అసలు పట్టించుకునే వాళ్ళు నిజంగా ఆ విషయంలో నిజంగా బ్రో, గోల్డెన్ డేస్ అవన్నీ. నిజంగా నాకు ఏబిసిడి తెలీదు, నో గ్రీక్ అండ్ లాటిన్. డైరెక్ట్గా నిలబెట్టారు కెమెరా ముందు, డైలాగ్ చెప్పన్నారు. ఎప్పుడు చెప్పాలో యాక్షన్ చెప్పినాక చెప్పాలి. యాక్షన్ చెప్తే ఏం చేయాలో అర్థం కాదు, తెలియదు, ఏబిసిడి తెలీదు. పడ్డమే వినయ్ గారు, సి రాంప్రసాద్ కెమెరా, నా పక్కన రాజీవ్ కనకాల గారు, పక్కన వేణుమాధవ్ గారు. డైలాగు యాక్షన్ చెప్పి కెమెరా రోల్ యాక్షన్ అనగా కెమెరా వెనక నుంచి ఇట్లా పోతుంటే ఇట్లా దాని ఇంకా చూస్తున్నా. ఎవడా తీసుకొచ్చింది అని ఒక డాష్ తీసుకో కెమెరాని చూస్తాడు. వినాయన పక్కన ఇంకేం తెలియదు, వదిలే ఇంకేం తెలియదు అని రాజీవ్ రఘువైకి తెలియదు అసలు నేను యాక్షన్ చెప్పాను అంటే, నాకు తెలియదు అన్న యాక్షన్ చెప్తే ఎక్కడ చూడాలనో ఏం చేయాలనో అని. అంటే నువ్వేం చేయకనా రాజీవ్, అరే సింహాద్రి దీనికి ఎప్పుడు ఐ లవ్ యూ అంటాడు, నువ్వు కంటిన్యూ అని అన్నాడు. సో యాక్షన్ చెప్పకుండా కెమెరా రోల్ చేసిన తర్వాత రాజీవ్ అని అన్నాడు. రాజీవ్ అన్న పక్కన, అరే సింహాద్రి దీనికి ఎప్పుడు ఐ లవ్, గీ పోరు నచ్చాలే అన్న, గీ పోరు వచ్చింది గీ దానికి చెప్తా ఐ లవ్ యూ అన్న. క్లాప్స్ కొట్టిరు. ఎందుకు కొట్టిరు మనకు తెలియదు, అది యాక్టింగ్ అండి. అప్పుడుగా తెలియాలి మనకు, చాలా టైం పట్టింది నాకు యాక్టింగ్, ఇప్పటికీ తెలియదు అనుకో. ఇప్పుడు తెలియదు. 400 సినిమాలు చేసేసారా? 400 చేయాలి, 220 అంటే పెద్ద నెంబర్ అది కూడా. పెద్ద నెంబరే. 220 అంటే 70 to 75% సక్సెస్ఫుల్ మూవీస్. సో అందరు నన్ను అంటారు, జూనియర్ ఎన్టీఆర్ గారి ముందే తడబడకుండా టైమింగ్లో డైలాగ్ చెప్పే కమిడియన్ మీరు. కాదని కాదండి, బేసిక్గా రోషన్ భాయ్ ఎట్లా చెప్పాలంటే, యాక్టింగ్ తెలిసింటే తడబడేటోనేమో. యాక్టింగ్ తెలియదు, ఒరిజినల్ లైఫ్లో కొన్ని అంటే రియల్ లైఫ్కి షింక్ అయిపోయింది, సింక్ అయింది. ఏ క్యారెక్టర్ చేసినా డాగేసుడేగా, హే ఇమ్రా అని దానికి ఏదైతే యాక్టింగ్ అయింది, కెమెరా అవుతుంది, చేసుడే నచ్చిందంటే లైఫ్లో బాగా అంతే. ఇక ఇప్పుడు అమ్మాయిని నేర్పించుడు, కాలేజీలో అంతా పని అదే కదనే, చదువుకున్నదేడా, పూర్లను చిడాయించుడు, ఆనగొట్టుడు ఈయనగొట్టుడు, కాలేజ్ రావద్దురా అంటే ఓకే థ్యాంక్ యూ, గేట్ బయట కొట్టుడు. కాలేజ్ లోపల కాదు గేట్ బయట, ఏదో పంచాయతీ కాలేజ్ దగ్గరనే ఉండేదిగా. లైఫ్ అంతా అట్లా జరిగింది. బేసిక్గా రియాలిటీకి చూస్తున్నాం లైఫ్ని. వచ్చిన తర్వాత ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత యాక్టింగ్ ఎలా చేయాలి, వాళ్ళు చెప్పినప్పుడు చేయాలి, అది ఎట్లా అనే టైంలో గాడ్స్ గ్రేస్, టచ్ వుడ్ బ్రో, ఐమ్ టెల్లింగ్ యూ, నా లైఫ్లో నా జర్నీ ఇంత దానికి రావడానికి సోల్ క్యారెక్టర్, నా సోల్ రాజీవ్ కనకాల. ఓకే, ఈజ్ ద ఫస్ట్ గై టు సే హాయ్ అన్న అని భుజం మీద చేసిన మొట్టమొదటి యాక్టర్ ఇస్ రాజీవ్ కనకాల. ఇట్ సో హ్యాపెండ్ ఫ్రమ్ ది డే వన్ వీ గాట్ టుగెదర్. అలా రాజీవ్తో జర్నీ, రాజీవ్ వాళ్ళ ఇన్స్టిట్యూట్లో ఫ్రెండ్స్ రాఘవ్ కావచ్చు, పెద్దిరామారావు కావచ్చు, సమీరు, హర్ష, వకందం వంశీ, ఇలా ఒక సర్కిల్ ఏర్పడింది. ఆల్ గుడ్ సోల్స్. ఎప్పుడు క్యారెక్టరు, సినిమా, డబ్బింగు, స్టోరీ వీటి గురించే డిస్కస్ చేసేవాళ్ళు, వేరే సొల్లు ఉండేది కాదు. నలుగురి దగ్గర పరిచయం అయినా కూడా నలుగురు మంచి మనుషులతో పరిచయం అయ్యేది, సొల్లు ఉండేది కాదు. అంటే వీ హ్యాడ్ ఫన్, వీ హ్యాడ్ ఆఫ్టర్ అవర్స్ ఫన్, మిడ్ నైట్ ఫన్స్ అన్నీ చేసాము. కానీ ఎప్పుడు ఒక ట్రావెల్, ఒక డిస్కషన్, నాట్ బిచ్చింగ్ అబౌట్ పీపుల్. ఓకే, వాడి గురించి వీడి గురించి మాట్లాడడం లేవు. మనమున్న నలుగురు ఏం చేస్తే బెటరు, తిట్టినా నిన్నే, నువ్వు తిట్టినా నన్నే అన్న టైప్ ఒక లైఫ్ స్టైల్ ఉండడం, ఒక గ్రూప్ లాగా వాళ్ళు మంచి మనసులు ఉండడం, నాకు ఎదగడానికి వాళ్ళ తోడ్పట్టు, వాళ్ళ సపోర్టు చాలా ఎక్కువ. మీ జర్నీ అప్పటి నుంచే స్టార్ట్ కదా, ఫస్ట్ సినిమా రాజీవ్ కనకాల, అంతే, రాఘవ, ఎస్, ఇది ఒక బ్యాచ్ ఇన్స్టిట్యూట్ బ్యాచ్. అలా సీనియర్స్ అయినటువంటి శివాజీ రాజా గారు కావచ్చు, రామ్ జగన్ అన్న కావచ్చు, వీళ్ళంతా కూడా ఆ ఇన్స్టిట్యూట్లో ఉన్న వాళ్ళంతా పరిచయం చేసినప్పుడల్లా రాజీవ్, రగన్న, జగన్ భాయ్, ఇన్స్టిట్యూట్ ఇది అన్నాం.
అలా ఒక సర్కిల్ ఏర్పడడం, సడన్గా ఫస్ట్ సినిమా తర్వాతే నాకు ఒక సీరియల్ అవకాశం కలగడం, ముల్లపూడి వర గారి డైరెక్షన్లో, అది కూడా మిస్టర్మలు మిస్టరీ అని భీమ్ గారని రైటర్ ఉండేవారు, వారి ఆధ్వర్యంలో ముల్లపూడి వర గారు రాఘవేంద్ర గారు ప్రొడక్షన్ సీరియల్ స్టార్ట్ అయింది. అలా తెలియకుండా సీరియల్స్ చేస్తూ ఓహో ఈ టైంలో ఇలా ఎమోట్ అవ్వాలి, యాక్షన్ చెప్తే ఇది చేయాలి అది చేయాలి అని నేర్చుకుంటూ జర్నీ స్టార్ట్ అయింది. ఇంకా నేర్చుకుంటున్నాను స్టిల్. ఇట్స్ యాక్టింగ్ ఈజ్ నాట్ లైక్ డిగ్రీ ఎగ్జామ్ రాసో బిఏ ఇచ్చారు, ఎంబీఏ చేసో సర్టిఫికేట్ ఇచ్చారు. యాక్టింగ్ ఒక సినిమా అయిపోయింది, నీకు సర్టిఫికేట్ లేదు. ఎవ్రీ డే ఇస్ ఎ న్యూ లెసన్, ఎవ్రీ డే ఇస్ ఎ న్యూ లైఫ్, న్యూ బిగినింగ్. బట్ మీ టైం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా తెలంగాణ యాసలో ఫస్ట్ మీరే స్టార్ట్ చేశారు ఒక రకంగా చెప్పాలి అంటే. అంటే లేదు అలా జెంట్స్ లో కమిడియన్స్ లో ఎవరు Comedians లేరు లో అప్పటి అంటే వరకు కూడా. కోట గారు, అద్దిలు తనికెల బర్ని గారు అయ్యో ఉన్నారు. కాకపోతే వాళ్ళ తెలంగాణ యాక్సెంట్, నాది హైదరాబాదీ. నాకు ఒక టిపికల్ లైనప్ కుదిరింది. సో వాళ్ళు లెజెండ్స్, వాళ్ళతో కంపారబుల్ కూడా కాదు. కానీ ఒకరోజు తనికెల బర్ని గారు అన్నారు ఈ మాట, అరే నువ్వు మాట్లాడుతుంటే ఎనసొంపుగా ఉంటుందిరా, సౌండ్ కొత్తగా ఉంటుంది అని. సో అది బిగ్గెస్ట్ అప్రిసియేషన్ అండ్ ఎ కైండ్ ఆఫ్ ఎ బిగ్గెస్ట్ అవార్డ్. ఎందుకంటే అంత లెజెండరీ యాక్టర్, రైటర్, డైరెక్టర్. అండ్ శివ సినిమాలోనే, శివ పూర్వలం మేము, కాకపోతే సైకిల్ చైన్ అప్పటికే పట్టినాం. ఆర్జీవి గారు డెఫినెట్గా మా సెంట్రోళ్ళని చూసేది ఇచ్చిండు. ఆయన సొంత క్రియేషన్ కాదు, తర్వాత సైకిల్ చైన్లు పట్టింది కాదు, ముందే సైకిల్ చైన్లు మేమే పట్టేటోళ్ళం. ఆ సినిమాలో తనికెళ్ళ బర్ని గారిది ఉంటుంది, అవసరం కొన్ని లక్షల కోట్ల సార్లు చూసుంటా. ఆ పోర్షన్ మటుకు ఎప్పటికీ మర్చిపోను. సో వినసొంపుగా ఉంటుందని తనికెళ్ళ బర్ని గారే చెప్పారు. ఫస్ట్ సినిమానే ఆది జూనియర్ ఎన్టీఆర్ గారు. జూనియర్ ఎన్టీఆర్ ఆయనకి ఇలాంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే ఇంకా ఇష్టం. బాగా చెప్తాను కదా, నిజంగా ఐమ్ బ్లెస్డ్. రాజీవ్ కనకాల గారు, ఎన్టీఆర్ గారు ఒకటే సినిమాలో పరిచయం అవ్వడం, వారికి నేను అంత దగ్గర అవ్వడం నా లైఫ్లో ఒక ఇంపార్టెంట్. లైక్ హీఈస్ లైక్ వన్ ఆఫ్ మై బాడీ పార్ట్. ఈజ్ అ ఫ్రెండ్. మన బాడీలో లంగ్, లివర్, కిడ్నీ ఎలా అయితే ఉంటాయో, అ ఫ్రెండ్ ఈజ్ ఆల్సో అ పార్ట్ అనే దాంట్లో రాజీవ్ అండ్ ఎన్టీఆర్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. ఏంటి అంత స్పెషల్ ఏంటి రగన్న? దే నెవర్ టుక్ మీ లైక్ అన్ యాక్టర్. నా స్థాయి ఆర్టిస్టులు ఎంతమందికి యాక్సెస్ ఉంది? ఎన్టీఆర్ గారు పక్క పెడితే రాజీవ్ కనకాల గారి దగ్గర అంత గొప్ప వ్యక్తి ఎవరిని చిన్న చూపు చూడడు. అలాంటి వ్యక్తి దగ్గర నేను చాలా ఫ్యామిలీ మెంబర్లాగా ఉంటాను. అంత యాక్సెస్ దొరకడం అనేది చాలా గొప్ప విషయం. అలాంటిది ఎన్టీఆర్ గారు ఫ్యామిలీలో ఒక భాగం. చెప్పగా నా శరీరంలో ఒక అవయవం లాంటి ఒక ఫ్రెండ్ అనే ఒక అవయవం ఉంది నాకు. అందులో ఒక రాజీవ్ ఒక అవయవం, ఎన్టీఆర్ గారు ఒకటి. సో అది ఇష్టం అంతే. చిన్నప్పటి నుంచి పెద్ద ఆయన పుట్టిన దగ్గర నుంచి, మధ్యలో బాలయ్య బాబు, తర్వాత మా టైగర్ సాబ్. చాలా మంది దగ్గర చెప్తారంటే ఎన్టీఆర్ కోసం కావాలంటే నా ప్రాణాలైనా ఇస్తాను అని. ప్రాణం ఇచ్చుడేంది, తీసేసామంటే తీసేస్తా. ఇప్పుడు చెప్పు, పలానోడు ఇట్లా అన్నాడని చెప్పు, రేపు వితిన్ 24 hours ఉండదు. వాళ్ళు ఉండరా, మీరు ఉండరా? వాళ్ళు ఉండరు, నేను ఎందుకు ఉన్నాను? అరే పక్కా ఎదురాదే, ఒక మటమే లేదు. ఆయన ఎవరన్నా ఏదైనా చేస్తారంటే ఫస్ట్ నన్ను వేసి చదవాలి. నన్ను లేపేద్దని చెప్పొద్దండి ప్లీజ్. అట్లా అలాంటి సిచ్యువేషన్ వస్తుందని కాదు, అంటే అంత ఇష్టము. ఆయన కోసం చచ్చిపోవడానికి సిద్ధం అంట. 100%. ఆయన అంతలా ఇష్టపడుతున్నారంటే లైఫ్లో ఏదో మిరాకిల్ జరిగిందండి ఆయన వల్ల మీకు. అంటే కనెక్షన్ అండి అది. దట్ ఐ సే ఇట్స్ అ బయో కనెక్షన్. కొన్ని ఎలా ఉంటాయంటే, నేచర్ గివ్స్ యూ ఫ్యూ థింగ్స్, ఎవ్రీథింగ్ యూ వోంట్ గెట్. అది కూడా కొంతమందికి కొన్ని దొరుకుతాయి. పొద్దునే మీరు ఈరోజు రఘుది ఇంటర్వ్యూ ఉంది 9 వెళ్ళాలి అని నైట్ అలారం పెట్టుకోకుండా పడుకున్న 5:30కి లేచి రెడీ అవుతారు. ఎందుకు? దట్స్ కాల్డ్ బయో క్లాక్. అది మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. అలా నాకు తను బయలాజికల్గా కాకపోయినా నాకు అది ఒక పార్ట్ అయిపోయింది నా బాడీలో. ఇష్టం, దానికి తగ్గట్టు హీ గేవ్స్ సో మచ్ ఆఫ్ లవ్. తట్టుకోలేమంట ఆ ప్రేమకి. ఇనీషియల్ డేస్లో ఫస్ట్ విత్ ఇన్ మంత్లోనే
మేమందరం కూర్చున్నాం ఫ్రెండ్స్ అందరం. తను ఒక మాట అన్నారు, రే నా ఫ్యామిలీ, మై మామ్, డాడ్, మై పిన్నీస్, మై సిస్టర్స్, ఆఫ్టర్ దట్ యూ గైస్ 6 people are my family. Be with me like a family. Never ever try to recommend this director is good, listen to him, do with him, this writer Katha is good. Don't get all those don't bring those lines in between our relation. మీరు యాక్టర్స్గా నా సినిమాల్లో ఇది మీరు చేసేది ఇది చేస్తే బాగుంటుంది అనుకుని మీకే వస్తాయి, అది కూడా అడగాల్సిన అవసరంలా మీకే వస్తాయి. బీ విత్ మీ లైక్ మై ఫ్యామిలీ అని చెప్పే అంటే ఎంత గొప్పడై ఉంటాడు సార్ అది. అట్ ద ఏజ్ ఆఫ్ 19-20లో, బై ద టైమ్ ఐఎమ్ 30 హీ వాజ్ 19-20. ఎంత మెచ్యూర్డ్గా ఆలోచించుంటాడు. టిల్ డేట్ నన్ ఆఫ్ అవర్ గ్యాంగ్ members never recommended anyone nor pampered someone in front of him. Pampered in the sense encouraging someone for him. Never. We never did that. We never went to him and Bhaiya, heroes, I never call him Tarak by interview or anything. I always call him Anna, Pedana, Nana. Inte. Even in my ఫోన్ ఆల్సో విల్ బి అ డిఫరెంట్ నేమ్. ఈ చెప్పిన పేరు ఫోన్లో ఏం సేవ్ చేసుకున్నారు? మళ్ళీ అది పెద్దన్న. మిమ్మల్ని ఏమని పిలుస్తారు? రఘు. అది ఇంకా రకరకాలుగా ఉంటాయి. ఆ ప్రేమ పిలుపులు చాలా ఉంటాయి మాకు. అవన్నీ అడగద్దు, పర్సనల్ స్పేస్లు అవన్నీ చెప్పర్లే. చెప్తారు, సినిమా సంబంధించిన ఏమైనా చెప్తాం. సో అందు గురించి ఆ ఇష్టం. ఇప్పుడు కొంచెం పెద్ద స్టార్ అయ్యే ముందు దాకా కూడా బాగా తిరిగేవాళ్ళంట కదా, నైట్ 2కి 3కి. ఆ టైమింగ్స్ మాకు తెలియదు. మాకు ఈ టైంలో తిరగాలి, ఆ టైంలో తిరగాలి. రాజీవ్ కనకాల గారు చెప్పి ఎప్పుడు కూడా అంటే ఎవ్రీబడి ముందుకెళ్తున్న కొద్దికి నేను ఇప్పుడు బిజీ అయ్యారు, పెద్ద స్టార్ అయ్యారు, అప్పటికే పెద్ద స్టార్ అట్లేమున్నది కానీ అప్పటికే పెద్ద స్టార్. పెళ్ళి గ్లోబల్ స్టార్ కదా. పెళ్ళి అయిపోయినాక everybody will have their own space. We respected each other for that space. ఇప్పటికీ రాత్రి 2 గంటలకు పోయిన రోజులు ఉంటాయి, బట్ నాట్ ఎవ్రీ డే. అండ్ గ్యాపులు గిప్పులు ఏం లేవే అట్లాంటివి. ఆయన బిజీ ఉన్నారు, RRR షూటింగ్ జరుగుతుంది, బిజీగా ఉన్నారు. కరోనా వచ్చింది 2 సంవత్సరాలు. ఆయన ఈ మధ్య గ్యాప్ వచ్చిందంట, ఈ మధ్య అది వచ్చింది. సార్ అది మా పర్సనల్ స్పేస్లో కలుసుకుంటాం సార్, పబ్లిక్ ఎందుకు చెప్పాలి? కలిసినప్పుడల్లా నేను ఈయన కలిశాను అని యూట్యూబ్ పెట్టి సెల్ఫీలు తీసి పెడతామా? మాకంటూ మాకు లైఫ్ లేదా? ఉంటుందిగా. అదే చెప్పానుగా, పర్సనల్ స్పేస్ని బయటకు ఎక్స్పోజ్ చేసుకోవాలని అవసరం లేదుగా. ఇప్పుడు సినిమా షూటింగ్లో ఉన్నాము, చేస్తున్నాం కదా సినిమా, అవి ఎట్లని బయటకు వస్తున్నాయిగా. అంటే మీ ఫ్రెండ్స్తో గ్యాప్ వచ్చిందని ఎక్కడ న్యూస్ రాలేదు కానీ కొంత రాజీవ్ కనకాల గారితో గ్యాప్ వచ్చింది. ఎవరితో గ్యాప్ ఏం లేదండి, అది న్యూస్ అయితే వచ్చింది, మీరు చూసారు కదా, విన్నారు. బయట ఎవరు చెప్తారు? ఇప్పుడు మీ ఇంట్లో మీరు ఏదో చేసుకుంటున్నారండి, మీకు కనిపించలేదు నేను నీ దగ్గర, రేపొద్దు గ్రూపరేషన్లో నేను కనిపించలేదు, రఘుకి రోషన్ గ్యాప్ వచ్చిందంటే నేనేం పనులు ఉన్నాను? ఇప్పుడు రాజీవ్ గారు బిజీగా ఆర్టిస్ట్గా చేసుకుంటున్నారు. అదే అంటున్నాను, పబ్లిక్ తెలియదు మేము కలుస్తున్నామో లేదో. పబ్లిక్ ఎందుకు తెలియాలి? మీడియాలో ఎందుకు తెలియాలి? మీడియా ఎంత పెద్ద ఎత్తున లేనప్పుడే మీరు మంచి ఫ్రెండ్స్. ఇప్పుడు కాదు రోషన్, ఇప్పుడు మీరున్నారు, ఏంటి గ్యాప్ ఎందుకు వస్తుంది? గ్యాప్ మేము పర్సనల్గా కలుసుకున్నాం అబ్బా, కలుసుకున్నది మేము చెప్పాలా, పబ్లిక్ చేయాలా? కాదుగా, మాకు కావాలి. ఇప్పుడు రఘు రోషన్ కలుస్తుంది, రఘుకు రోషన్కి ఇంపార్టెంట్, వేరే ఛానల్లో ప్రొజెక్ట్ అవ్వడం కాదుగా. దట్స్ అంతా బుల్షిట్. ఆ గ్యాప్లు అట్లాంటివి ఉన్న ఫ్రెండ్స్, ఎవరి స్పేస్లో వాళ్ళు ఉన్నారు. ఉన్న ఫ్రెండ్స్ అందరిలో కల్లా రఘు అన్న కొంత స్పెషల్. లావుగా ఉంటాడుగా. ఇంకేదో ఉంటుంది కదా. అవును, లావుగా ఉంటాడు, ఎక్కువ ప్రేమిస్తాడు, ఎవరైనా ఏమనంటే తట్టుకోడు, వెనక చూడ్డు. ఇక కామెడీ టైమింగ్ అంటే ఇక అది మీరు చెప్పాలి, నేను ఎలా చెప్తాను? నేను చేస్తున్నాను, మీకు నచ్చింది, ఐఎమ్ హ్యాపీ. ఇవిందో ఎలక్షన్స్ టైం అప్పుడు కూడా మొత్తం రూట్ మ్యాప్ కూడా రఘు గారే చూసుకునేవాళ్ళు. ఏం లేదు, క్యాన్వాస్ చేసినప్పుడు అంతా ఉన్నామండి, అందరం ఉన్నాం. రాజీవ్ గారు ఉన్నారు, రాఘవ్ ఉన్నాడు, పెద్ది, నేను కొంచెం నాకు కొంచెం వర్క్ అప్ చెప్పారు, ఇంటర్నెట్
కమ్యూనికేషన్స్, పిఆర్ అవి అప్పచెప్పారు, ఇన్ఫర్మేషను అవన్నీ నాకు అప్పచెప్పారు. పెద్ద ఇస్ ఇంటూ వాట్ ఈజ్ వాట్ అనేది డీటెయిలింగ్ చేయడము. అది రాజీవ్ గారు యాజ్ అ ఫ్రెండ్గా తనకి సపోర్ట్గా, అంటే లాంగ్ జర్నీ ఆల్మోస్ట్ 30 days. సో ఎక్కడ ఈ షుడ్ నాట్ ఫీల్ యూనో అలోన్ అన్నట్టు ఉండడం కోసం మా నలుగురు ఫ్రెండ్స్ 2 రోజులకు ఒక ఇద్దరు వచ్చి వెళ్ళేవాళ్ళు. రాజీవ్ గారు ఎక్కువ రోజులు ఉన్నారు. యాక్సిడెంట్ జరిగిన కార్లో మీరు ఉన్నారు కదా రఘు అన్న? యాక్సిడెంట్ జరిగిన కార్లో నేను ఎక్కబోతున్నప్పుడు ఇంకో ఫ్రెండ్ ఎక్కుతానంటే నేను వేరే కార్లోకి వెళ్ళాను. నిజంగా చాలా అంటే చాలా దేవుడు అదృష్టం నిజంగా. నిజంగా అదృష్టం. దేవుడు ఎవరెవరో ఏదో తలుచుకున్నారు, కానీ దేవుడు స్క్రీన్ ప్లే ఉంటుంది ఒకటి. ఆ తలరాతిని, ఆ స్క్రీన్ ప్లేని ఎవరు మార్చలేరు. ఎవరో ఏదో కోరుకున్నారు, కానీ దేవుడు స్క్రీన్ ప్లేలో రాసింది హీ గాట్ టు డూ లాట్ మెనీ థింగ్స్ ఇన్ నియర్ ఫ్యూచర్. రాబోయే కాలంలో తను ఏదో చేయాలి అని ఉంది, దేవుడు అలా కల్పించాడు. అండ్ వీఆర్ ఆల్ హ్యాపీ. బట్ డే 1 నుంచి ఉన్నారు కదా Day ఇప్పటి one వరకు ఆ జర్నీలో. Yeah. అనుకున్నారా ఇంటర్నేషనల్ స్టార్కే ఎదిగిపోతారు జూనియర్ ఎన్టీఆర్ గారు, గ్లోబల్ స్టార్ అవుతారు? ఇంకా లేట్ అయిందేమో అని ఫీల్ అవుతున్నా. ఓకే. He's a global star, buddy. He's most talented. He's extraordinary talented. Not most talented. Extraordinary talented. లేట్ అయిందని అనుకోవాలి. ఇంకా కరోనా వల్ల లేట్ అయిందని నేను అనుకుంటున్నాను. 2 years. కరోనా అంటే గుర్తొచ్చింది. కరోనా టైంలో మిమ్మల్ని బార్లో చూసి చాలా కరోనా మంది టైంలో చాలా రకాల న్యూస్లో రకరకాలుగా రాసేశారు. అది చెప్పాగా, ఆఫర్లు లేక వైన్ షాప్ పెట్టేసుకున్నారు రఘు గారు. ఇది విన్నారా? అంటే కాకపోతే అంతకుముందు జరిగిన దాంతో కంపేర్ చేసుకుంటే నవ్వాలను ఏడవాలను, ఇంకా పచ్చి చెప్పాలంటే ఇంకేది చేయాలను వెనక నుంచి అర్థం కాలే. సరే పెచ్చనా కొడుకులు, వాళ్ళ సర్వైవల్ వాళ్ళ బతుకది, వాటి మీద బతుకుతున్నారు. నేనేం తప్పుడు పని ఏం చేయలే. లైసెన్స్కి అప్లై చేసిన, లీగల్గా అప్లై చేసిన, లీగల్గా వచ్చింది, గవర్నమెంటే ఇచ్చింది. నేనేం దొంగతనంతో రాపించుకొని వచ్చి చేయలే. దానికన్నా మంచి బిజినెస్ ఏముంది ఇప్పుడు? ఎనీథింగ్ పబ్లిక్ హైలైట్ అయిందిగా, సినిమాల్లో వచ్చినంత పేరు వచ్చింది. సినిమాల్లో చేసినా కానీ అంత సంపాదించలేం కదా అన్న. సంపాదన ఏమి ఉండదులే కానీ అంతగానో అది ఒక స్టేటస్ అంతే. ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే అది ఓన్లీ సోషల్ స్టేటసే. రఘుబాయికి 2 వైన్ షాపులు ఉన్నాయంట, వీనికి 4 ఉన్నాయంట అని చెప్పుకొని వస్తే అందులో పైసలు ఏమి వస్తే ఏం మిగులుతాయి. కానీ ఎన్ని ఉన్నాయి వైన్ షాప్లో? మాకు 2 ఉన్నాయి, నాకు ఒక్కటి కాదు అది. ఇప్పుడు అట్లకెళ్ళి కూడా ఎగ్జిట్ అయిపోయినా. ఓకే. ఎందుకంటే కొంచెం ఇబ్బంది పడుతున్నా టెక్నికల్గా అని వద్దని మా వాడే చూసుకుంటాడు. ఇక నేను దూరం వాటికి. అది కూడా మీ సమక్షంలో ఇప్పుడు ఫస్ట్ టైం చెప్తున్నా. అంటే బేసికల్గా చాలా మందికి తెలియదు ఏంటంటే మీరు యాక్టర్ కాకముందే పెద్ద బిజినెస్లు ఉండేవి నాకు. ఎందుకంటే బిజినెస్ తర్వాతే ఇది వచ్చింది అవును, మన లైఫ్ లో. అవును, బట్ ఇది ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి మనం అది కూడా కాదు, ఈజీగా కనిపించేస్తుంది. అదర్స్ అలా చెప్పకూడదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బిజినెస్ మ్యాన్గా నేను కొన్ని దెబ్బలు తిన్నా, ఎదురు దెబ్బలు తిన్నా, నమ్మిన వాళ్ళతో మోసపోయినా. నాకు ఫామ్ హౌస్ ఉండేది, ఫార్మింగ్ అండ్ సాఫ్ట్వేర్ కంపెనీలో షేర్ ఉండేది, జాబ్ ఉండేది. బయట వాళ్ళు ఎవరికా సొంత మనుషులే ఇబ్బంది పెట్టిర్రు అని పోగొట్టుకున్నా భయం పడలే. తొక్క మళ్ళీ కష్టపడదాం, మన జీవితం మన తలరాత మనకున్న స్క్రీన్ ప్లే కష్టపడ్డమే అని మళ్ళీ లైఫ్ జర్నీ స్టార్ట్ చేశాను. అదే టైంలో అదృశ్య సినిమా రిలీజ్ అయింది 2010 Jan 13. ఆ సినిమా రిలీజ్ అయ్యి నా లైఫ్లో అతి ముఖ్యమైన ఘట్టం అది. అక్కడి నుంచి నా లైఫ్ బిఫోర్ అదర్స్ ఆఫ్టర్ అదర్స్ అయిపోయింది. సో ఐ బికెమ్ ఎన్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ యాక్టర్ ఆఫ్టర్ అదర్స్. అదర్స్ బిఫోర్ 2002 నుంచి 2010 వరకు 8 years ఆఫ్ స్పాన్లో ఐ వర్క్డ్ ఇన్ 38 films. ఓకే. అవుట్ ఆఫ్ 38 films 30 films ఆర్ సూపర్ హిట్స్. అంగ్రేజు, హైదరాబాద్ నవాబ్స్, తమిళ్ చేశాను అంతే ఫాస్ట్గానే. ఓన్లీ 38 films దో ఇన్ 8 years. ఆఫ్టర్ అదర్స్ 2010 నుంచి ఈ 12 yearsలో ఆల్మోస్ట్ 190 films చేశాను. సో యూ కెన్ ఇమాజిన్ ద ఇంటెన్సిటీ అండ్ స్పీడ్ ఆఫ్ ది ఫిల్మ్స్. సో అక్కడ నా జర్నీ చేంజ్ అయిపోయింది, నా ప్రయారిటీస్ మారిపోయినాయి, ఆ ఎదురు దెబ్బలన్నీ పక్క జరిగిపోయినాయి, నా ఫోకస్ ఓన్లీ యాక్టింగ్ అయిపోయింది. ఓకే. సో
అంతకుముందు వృత్తి, ప్రవృత్తిలో యాక్టింగ్ ఉండేది. ఇప్పుడు ప్రవృత్తే నా వృత్తి అయిపోయింది. నా ఫ్యామిలీ, నేను జీవిస్తుంది, డిపెండ్ అయ్యింది అబ్సల్యూట్లీ ఆన్ ఫిల్మ్స్. ఓకే. నేను ఏ రోజు ఇబ్బంది పడలా. ఇబ్బంది పడ్డ రోజు ప్రపంచమంతా ఇబ్బంది పడింది కరోనా టైంలో. సో నలుగురిలో నారాయణ లాగానే ఇబ్బంది పడ్డా తప్పితే నాకు ఇండిపెండెంట్గా రగ్గాడు ఒక్కడే ఎప్పుడు ఇబ్బంది పడలా. ఐ హ్యావ్ మై బంచ్ ఆఫ్ ఫిల్మ్స్, ఐ హ్యావ్ మై పీపుల్. నన్ను లవ్ చేసేవాళ్ళు, నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు, డైరెక్టర్స్ కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు, హీరోలు కావచ్చు. నేను ఒకరోజు మేర్ రమేష్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంటే, అన్నా ఏంటి రఘు నువ్వు వచ్చావేంటి అని అన్నాడు. అడగంది అమ్మాయినా అన్నం పెట్టదు, తప్పేంటి కలిస్తే అని అన్నా. చచ్చా అలా కాదు, పెద్ద ఆయన సినిమా ఆచార్యలో చేస్తున్నాను అని చెప్పాను. చెప్తే తెలుసు ఇందులో కూడా చేస్తున్నావు పెద్ద అని చెప్పాడు. నా నిజంగా అంత పెద్ద అయినా మా లాంటి వాళ్ళు పేర్లు చెప్తారన్నా అని అంటే చిరంజీవి గారి నుంచి. అంటే పెద్ద ఆయనకి టాలెంట్ నచ్చితే ఎంకరేజ్ చేస్తారు రఘు, సీరియస్లీ ఆయన చెప్పారు, వాడిది చూడని అని అన్నారు. అంటే దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. చిరంజీవి గారితో ఫస్ట్ ఠాగూర్ సినిమాలో చేశాను, అప్పుడు వారితో కాంబినేషన్ చేయలే. తర్వాత ఖైదీ 150 ఫస్ట్ డే సెట్లోకి వెళ్ళంగానే చిరంజీవి గారు పిలిచి కూర్చోబెట్టుకొని ఏం చేస్తున్నావు, ఇంకేమేం చేస్తున్నావు, సాఫ్ట్వేర్ వదిలేసాను సార్, ఇది ఇప్పుడు ఇదే టోటల్ చేస్తున్నాను, ఇలా సినిమాలు చేస్తున్నాను, కన్నడ సినిమా చేస్తున్నాను అంటే కన్నడ గొత్తా అని అన్నాను. గొత్తిలే సార్, బట్ ఐ కెన్ మేనేజ్ డైలాగ్స్ వితౌట్ ప్రాంప్టింగ్ అండ్ ఐ కెన్ గివ్ మై ఓన్ డబ్బింగ్ కూడా చెప్పావా, డైలాగ్ చెప్పు అన్నారు. డైలాగ్ చెప్పేసా, గాడ్ బ్లెస్ రఘు అని చెప్పి భుజం మీద చేసి వినయాన్ని పిలిచి, వినయ్ గాడ్ బ్లెస్, ఇంత మంచి పొటెన్షియల్ ఆర్టిస్ట్ని ఇండస్ట్రీకి తీసుకొచ్చావు చూసావా నుంచి రఘు, ఇప్పుడు చెప్తున్నాను నీ పొటెన్షియల్ ఇండస్ట్రీకి కావాలని చెప్పి సాఫ్ట్వేర్ నుంచి కళామ తల్లిని ఇక్కడికి పిలుచుకుందిరా, గాడ్ బ్లెస్ అన్నాడు. ఇంతకన్నా పెద్ద లైన్స్ లైఫ్లో ఒక లెజెండ్ మెగాస్టార్ నోట్లో వస్తే ఏం కావాలి. ఒక 20 మంది 30 మంది యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళందరి మధ్యలో బొలిరెడ్డి అని నా సైరా నరసింహారెడ్డిలో నా క్యారెక్టర్ పేరు చెప్పి, వీడి క్యారెక్టర్ ఎలా ఉంటుంది, సినిమా అయిపోయిన తర్వాత రిఫ్రెష్మెంట్ ఈడే సినిమాలో అని చెప్పారు. ఓకే, సినిమా అనేది ఎలా ఉంటుందంటే భయ్య, ఇట్స్ నాట్ పర్సనల్ స్పేస్. ఎస్ అనుకుంటాం ఒకటి, సినిమా జర్నీ జరిగిన తర్వాత ఎండ్ ఆఫ్ ది డే రిలీజ్ టైంకి కొన్ని అనివార్య కారణాలను కొన్ని తీయడం జరుగుతుంది. అలా నేను సైరా నరసింహారెడ్డిలో ఒక మంచి క్యారెక్టర్ని పోగొట్టుకున్నాను, ఆచార్యలో కూడా ఒక మంచి క్యారెక్టర్ని పోగొట్టుకున్నా. అంటే అది సినిమా పరంగా పోయింది. అది ఎవరి మీద కోపంతోనో కక్షతో చేసేది కాదు. ఓవరాల్గా ఎండ్ ఆఫ్ ది డే ఆడియన్స్కి థియేటర్లో ఏం చూపించాలి అని ఒక సినిమాని తీసే విజన్తో తీసిన దాన్ని చూసుకొని తీస్తారు. అలా నాది క్యారెక్టర్ ఎగిరిపోయిందా? క్యారెక్టర్ ఎగిరిపోయింది రెండిట్లో. అన్ఫార్చునేట్ ఆర్ ఫార్చునేట్, ఐ డోంట్ నో విచ్ వర్డ్ టు యూజ్. సైరా నరసింహలో ఒక్క షాట్లో కనిపిస్తా, ఆచార్యలో కూడా ఒక షాట్లో కనిపిస్తా. బాస్తోనే బాస్ కాంబినేషన్, ఆచార్యలో బాస్ కాంబినేషన్లో కనిపించాను. సోను సూద్ గారి పక్కన నుంచి ఉంటుంది, అది కూడా యాక్చువల్గా వెళ్ళిపోయేది. ఓకే, కానీ చాలా ఫీల్ అయ్యా. ఒక చెప్పాలని నిద్ర పట్టలే, ఎందుకంటే సైరా నరసింహారెడ్డి అంటే ఐ వాజ్ హోపింగ్ లైక్ నా ఆఫ్టర్ బాహుబలి అనదర్ పాన్ ఇండియన్ మూవీ. ఫస్ట్ పేరు ఇచ్చిన 10 మంది లిస్ట్ పేర్లలో నా పేరు పేపర్లో పడ్డది అనౌన్సేషన్ రోజు. సైరా నరసింహారెడ్డి, అమితాబ్ బచ్చన్ గారు, సుదీప్ గారు, విజయ్ సేతుపతి గారు, జగపతి బాబు గారు, నయనతార గారు, తమన్నా, రఘు మంచి. ఐ హ్యావ్ దట్ ట్విట్టర్ దిస్ థింగ్ పిక్ సేవ్డ్ ఇన్ మై, వాళ్ళ పేరు మధ్యలో నా పేరు ఉంది. సో ఫర్ మీ ఎప్పటికీ అది మెమరీనా. చెప్పానుగా కొన్ని కారణాలు కొన్ని ఉంటాయి, దాన్ని మనం ఎందుకు, అలా చాలా సినిమాల్లో నా క్యారెక్టర్లు పోతూ ఉంటాయి. అవి దాన్ని మన పని మనకి ఇచ్చిన వర్క్ని మనం చేయడమే. అది ఎందుకు తీశారంటే ఆ స్టోరీ లైన్లో మనం అడ్డం ఉండొచ్చు, ఆ క్యారెక్టర్ ఆ ట్రాక్ తప్పు అయ్యి ఉండొచ్చు. అలా అప్పుడు కొంచెం 2 రోజులు ఇబ్బంది పడ్డా, ఇట్స్ ఓకే. ఇంకా ముందేదో ఇంకా పెద్దది ఉంది, వస్తుంది డెఫినెట్గా. తర్వాత చిరంజీవి గారితో వర్క్ చేయలేదు ఇంకా. ఆచార్య తర్వాత ఇప్పుడు మొన్న వాల్తేరు వీరయ్యలో నాకు ఆపర్చునిటీ కనిపించలేదు, రాలేదు. బోలాశంకర్లో
ఉన్నాను, డేట్లు వచ్చి ట్రాక్ అది అనుకున్నది క్యాన్సిల్ అయింది. అది ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ బట్ బోలశంకర్ చేస్తాను. ఏ డైలాగ్ చెప్పారు చిరంజీవి గారికి కన్నడలో? కన్నడ ఫిల్మ్ గోలీ సోడా అని చేశాను. తమిళ్ గోలీ సోడాకి రీమేక్ కన్నడ. మన లగడపాటి శ్రీధర్ వాళ్ళ అబ్బాయి శ్రీధర్, ఎగ్జాక్ట్లీ లగడపాటి శ్రీధర్ గారి అబ్బాయి విక్రమ్ చేసింది. అందులో పిల్లలు నలుగురితో పాటు ఉండే ఒక పెద్ద తాగుబోతు మంత్రవాది క్యారెక్టరు, ఆటో పుల్లర్, మార్కెట్లో వీళ్ళకి ప్రొటెక్టివ్గా ఉండే ಡೈಲಾಗ್ ఉంటుంది, ಏ ರಾಜದ್ರೋಹಿ ಕನ್ನಡ ಪೇಪರಲ್ಲಿ ಊಟ ಕಾಟಿದೀಯಾ, ತಿಂದ ಮೇಲೆ ಪೇಪರ್ ಏನು ಮಾಡ್ತಾರೋ ಗೊತ್ತಾ, ಕೈ ಒರೆಸ್ಕೊಂಡು ಕಾರ್ಪೊರೇಷನ್ ತೊಟ್ಟಿಗೆ ಹಾಕ್ತಾರೆ, ಅದಕ್ಕೆ ನಮ್ಮ ಕನ್ನಡ ಕಸ್ತೂರಿ ಪೇಪರ್ ಬೇಕಾ, నేను బయలాన్న ఇడ్లీ ఈ నోట్లో నా ఇడ్లీ అనగానే నీకు కన్నడ రాదా అని అన్నారు. నిజంగా రాదు సార్, కానీ బాగా చెప్పేవారు అన్న. నేర్చుకున్నాను సార్, డైలాగుల వరకు నేర్చుకుంటానని చెప్తాను. ఇప్పుడు కూడా నేను షూట్కి వెళ్తే కన్నడకి ఒక హాఫ్ డే ఇబ్బంది పడతాను, హాఫ్ డే తర్వాత ఆ ఫ్లోలో ఉంటాను. ఓకే. నేను ప్రాంప్టింగ్ తీసుకోను, నేను ఓన్గా డైలాగ్ నేర్చుకొని చెప్పేస్తాను. అని మగ్గి చేయను, అర్థం చేసుకుంటాను, ఆ పదప్రయోగాల్ని వాడుకుంటాను, డెలివరీ చేస్తాను, డబ్బింగ్లో ఫోకస్ పెట్టుకుంటాను. ఏ మాటకు ఆ మాట. మన తెలుగు యాక్టర్స్ సౌత్ ఇండియాలో వేరే లాంగ్వేజ్కి వెళ్ళి అక్కడ వాళ్ళ భాషతో అక్కడ స్టేజ్ మీద సినిమాలో మాట్లాడుతుంటే నాకు స్టేజ్ మీద గూస్బంప్స్ అనిపిస్తుంది మనకు కూడా. Yeah, ఎందుకంటే yeah, I రీసెంట్ love గా that. కర్ణాటక అది పునీత్ రాజ్ కుమార్కి అప్పుకి వచ్చినప్పుడు రజనీకాంత్ గారు ఇక్కడ నుంచి జూనియర్ ఎన్టీఆర్ గారు వెళ్ళారు. అవును అవును, జూనియర్ ఎన్టీఆర్ గారు కన్నడలో మాట్లాడుతుంటే అందరూ షాక్. ఈ స్పీక్స్ వెరీ గుడ్ కన్నడ. అని జూనియర్ ఎన్టీఆర్ గారు కన్నడ ఏంటి కానీ తమిళ్, హిందీ, తెలుగు, ఇంగ్లీష్, నేమ్ ఇట్, ఐ థింక్ మలయాళం ఆల్సో ఈ స్పీక్స్, ఐ డోంట్ నో, బట్ కన్నడ, తమిళ్ అయితే ఈ రాక్స్. బేసికల్గా నరసింహ సినిమాలో చూసాం మేము, పడయప్ప, మన రజనీకాంత్ గారి కోసం రమ్యకృష్ణ గారు ఒకే రూమ్లో 20 సంవత్సరాలు ఆ పెళ్లి సీడీ చేసుకొని ఫార్వర్డ్ కొట్టి రివైండ్ కొట్టి. మీ జీవితంలో ఆకాశాన్ని ఎండని చూడకుండా ఒకే బెడ్రూమ్లో చితికిపోయారు, ఫైనాన్షియల్గా ఉన్న బాధలు తట్టుకోలేక. ఫైనాన్షియల్ ఉన్న బాధలు, లాస్, తెలిసిన వాళ్ళే మోసం చేశారు. అప్పుడు అంటే దెబ్బ మీద దెబ్బ, తెలిసిన వాళ్ళ దగ్గర దెబ్బతిన్నా, సొంత మనుషుల దగ్గర దెబ్బతిన్నా, ఏంటి జీవితం అనుకున్నా, జాబ్ మానేసా. 100 కోట్లు పోయింటాయా? చిచి అంత సీన్ లేదు, ఎందుకులే ఫిగర్లు ఎందుకు, కోట్లలో లాస్. పర్సనల్ స్పేస్లో నా అనుకున్న వాళ్ళందరూ మోసం చేసి, జాబ్ వదిలేసి అన్నీ చేస్తుంది. షేర్ మార్కెట్లో కూడా దెబ్బతిన్నా. నేను షేర్ మార్కెట్లో బాగా యాక్టివ్గా ఉండేవాడిని, చాలా సంపాదించుకున్నాను, పోగొట్టుకునే తక్కువైనా కానీ ఒకేసారి అన్ని దెబ్బ మీద దెబ్బ, రోడ్డు మీదకి వచ్చేసాను. రోడ్డు మీద కంటే లిటరల్లీ బయట రోడ్డు మీదకి కాదు, నా కాలనీలో రోడ్డు మీదకి వచ్చాను అనుకోండి, ఇంటి బయటకు వచ్చాను. ఆ సిచ్యువేషన్లో ఎవరు నమ్మాలి? సొంత మనుషులు నమ్మాలి, వాళ్ళు దెబ్బ కొట్టారు. ఇంకెవరు నమ్మాలి? ఫ్రెండ్స్, వాడు ఒకటి దెబ్బేశాడు. ఫ్రెండ్స్ అందరు కాదు, అయ్యో నా లైఫ్లో ఫ్రెండ్సే నాకు చాలా ఇంపార్టెంట్, ప్లేడ్ మేజర్ రోల్. కొంతమంది దరిద్రులు ఉంటారుగా, అఫ్కోర్స్. అలా గాడు ఏదో కొట్టిండని 3 నెలలు అంటే ఇబ్బంది తెలియక, ఒకేసారి రాత్రికి తెల్లారతలకి మొత్తం బికారు అయిపోయినావు. అరే ఏంద్రాబాయ్ లైఫ్ ఇట్లా అయిపోయింది అనుకున్నా. చలో అది కొంచెం డైజెస్ట్ చేసుకునే టైం. అప్పుడు దాకా ఎదురు దెబ్బలు తిన్నోడిని ఒకేసారి ఎదురు దెబ్బ తినేతే నొప్పి ఎక్కువ వేసింది. 3 నెలలు బెడ్రూమ్లోకి వెళ్ళి బయటకు రాలేను. సో డెఫినెట్లీ ఆ రోజు నేను బయటకు వచ్చాను అంటే మేజర్ ప్లేయర్ వాజ్ మై వైఫ్. షీ వాజ్ మై స్పైన్, మై బ్యాక్ బోన్, రాదర్ ఎవ్రీథింగ్. షీ సెడ్ ఫైన్, గాన్ ఇస్ గాన్, చలో లెట్స్ చిల్. సినిమాలే ఫోకస్ పెడతాను అనుకుంటున్నావుగా, అంటే మోసపోతే నువ్వే మోసపోవాలి, నువ్వు తప్పు చేస్తే మోసపోవాలి, నిన్ను ఎవడు మోసం చేయలేడు. కాబట్టి ఇప్పుడు యూ డిపెండెడ్ ఆన్ యువర్ ఓన్ దిస్ థింగ్. చలో గెట్ బ్యాక్, బౌన్స్ బ్యాక్ అన్నది. బిలీవ్ మీ 2012 నుంచి వెనక తిరిగి చూడాల. ఆ టైంలో ఫైనాన్షియల్గా జూనియర్ ఎన్టీఆర్ గారు బాగా హెల్ప్ చేశారు. లేదు, తప్పండి, అంత బయట ఇష్టం వచ్చినట్టు చెప్తారు కానీ అవన్నీ లేదు. ఎవ్వరి హెల్ప్ నేను తీసుకోలేదు, అసలు చెప్పలేదు ఆయనకి. ఎవరికి తెలియదు, చాలా రోజుల దాకా తెలియదు. తర్వాత ఎప్పుడు ఇట్లా ఇంటర్వ్యూలో వచ్చేసి ఏంటి వే చెప్పలేదు ఎప్పుడు అని అన్నారు, కానీ అలాంటిది ఏం లేదు.
వి నెవర్ సీ ఐ నెవర్ వెంట్ అవుట్ అండి. నాకు అసలు నేను బయటికి అరే నా పేరెంట్స్కే తెలియదు. పచ్చిగా చెప్పాలంటే నా వైఫ్ని పిలిచి అడగండి ఇప్పుడు ఎంత పోయి ఉంటుందని, మా వైఫ్కే తెలియదు. ఐ డెంట్ షేర్ విత్ ఎనీ వన్. నాకు స్టిల్ ఐమ్ టెలింగ్ యూ, ఇప్పుడు నువ్వు ఇందాక 100 కోట్లు లేకపోయినంటే అంత సీన్ లేదు నాకు. బేసిక్గా ఎంత పోయిందనేది ఫిగర్ చెప్పుకోవడం అనవసరం ఇప్పుడు. దెర్ ఇస్ నో పాయింట్. నాకు తెలుసు నేనేం పోగొట్టుకున్నాను. లోపటే సమాధి అయిపోయింది ఇక. ఐ స్టార్టెడ్ న్యూ జర్నీ. ఇంకెందుకు డిస్కషను. రోషన్ అప్నా జాందో కష్టపడడానికి వచ్చినాం, కష్టపడదాం, మళ్ళీ సంపాదించుకుంటా. ఇప్పుడు నువ్వు నన్ను చూసి ఎంత పోగొట్టుకున్నాను ఫిగర్స్ వదిలి పక్కపడి నువ్వు. ఇప్పుడు నువ్వు చూసినాక నన్ను నేను హ్యాపీగా ఉన్నాను అనుకుంటున్నావా? ఫిజికల్గా, మెంటల్గా పీస్ఫుల్గా ఉన్నానా లేదా? చాలా హ్యాపీగా. లైఫ్ స్టైల్ ఇదే కదా లైఫ్లో కావాలి, అవునా? అది ఉంది నాకు, ఇంకెందుకు. ఎప్పుడే ఆ 3 months లోపల ఒక్కలే ఉన్నప్పుడు అనిపించింది సూసైడ్ అటెంప్ట్ చేసుకోవాలి అది అనిపించలేదు. ఎందుకంటే ఇప్పుడు నేను సూసైడ్ చేసుకున్నాను అనుకో, తప్పు నేను చేసినాను అయితే, అవునా? నేను దానికి ఎగెనిస్ట్. ఎందుకు తప్పు? నేను తప్పు చేయలే. ఎవడో తప్పు చేసిన దానికి నేనెందుకు పెనాల్టీ? బలైపోయారు అంతే. బలైపోయినా కథ మొదలై. అరే చిల్ బై, ఏమున్నది? కొంతమంది క్లబ్కి వెళ్ళి పైకాడ ఆడబట్టి ఓడగొడతారు. కొంతమంది ఇంకెక్కడికో వెళ్తారు, రాజమండ్రి దగ్గరకో లేకపోతే బొంబాయి దగ్గరకో పోతారు, ఆడ కొన్ని పైసలు పోతాయి. ఈ మధ్య శ్రీలంక పోతురు, గోవాకు పోతురు, ఆడ పోతున్నాయి. నా పైసలు నా దగ్గర పోయినాయి కదా, కథం అయిపోయింది కదా. ఇంకెందుకు వాటి గురించి ఆలోచించుకొని సూసైడ్ చేసుకుని వాళ్ళ నలుగురిని రోడ్డు మీద పడేసి నేను ప్రపంచానికి తప్పుగా కనిపించి అవసరం లేదుగా. ఇప్పుడు ఆనందంగా నేనున్నానా? సూసైడ్ అయిన ఉంటాడా? ఆ రోజు చచ్చిపోయింటే ఏమేది? నా గురించి మాట్లాడుకుంటారా? ఓ అవులాగాడు, ఎడ్డోడు, వానికి బుద్ధి లేదు, వాడు చేసిన తప్పులకి వీళ్ళని రోడ్డు మీద వేసిపోయిండని మళ్ళా శాపనార్థాలు నాకే. అవన్నీ ఎందుకు? హ్యాపీగా ఉన్నారా? 3 నెలలు కష్టపడ్డా, ఇబ్బంది పడ్డా ఫైనాన్షియల్గా అంటే నో. తిండికుంది, ఉండటానికి ఉంది, సొంతం ఇల్లు, తినడానికి ఉంది. ఏంది సంపాదన లేదు. రేపు పొద్దున పిల్లలు నిద్రలేసి ఏంది నువ్వేం చేసినావు అని అడిగితే ఆ టెన్షన్ ఉండింది. ఓకే. ఆ 3 నెలలు దాని నుంచి బయటకు రాను. అరే చిన్నపిల్లలకి ఏబిసిడి తెలియదు, పోయింది. ఇప్పుడు రేపు పొద్దున వాళ్ళు తెలివి వచ్చేలోపుగా నేను సంథింగ్ హ్యావ్ టు బికమ్ అనుకున్నా. యాక్టర్గా మా డాడ్ ఈజ్ అ సెలబ్రిటీ, మా డాడ్ గోడ కార్, మా డాడ్ గోడ హోమ్. వాళ్ళకి అంతకన్నా ఏం కావాలి? డాడీ మేము మూవీకి పోతాం, డాడీ మేము పిజ్జాకి పోతాం, పోరి వెళ్తున్నారు హ్యాపీగా. వాళ్ళ లైఫ్లో వాళ్ళకి తెలిసింది అదే చూపిస్తున్నా. సో వాళ్ళు పెద్ద అయ్యేసరికి మళ్ళీ అంతా సెట్ చేసుకున్నా. అంత రేంజ్ కాకపోయినా బట్ రిలేటివ్లీ సొసైటీలో రెస్పెక్ట్ఫుల్గా రఘు ఇస్ గుడ్. ఓకే, నా బ్యాక్గ్రౌండ్లో నాకుండే పెయిన్స్ నాకుంటాయి. అందరికీ బయటకు కనిపించేది ఏమో పక్కకు పెట్టుర్రి. ఈజ్ హ్యాపీ గై, హ్యాపీ సోల్, ఐఎమ్ హ్యాపీ సోల్. నేను ఎవరికేం తక్కువ లేను. ఈరోజు నాకు పైస ఉన్నది, మనశ్శాంతి ఉన్నది, నాకు ఫ్యామిలీ ఉన్నది, నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, నా సొసైటీలో చెప్పుకోనికి 10 మంది ఫ్రెండ్స్ ఉన్నారు, గట్టి ఫ్రెండ్స్ ఉన్నారు. ఇంకేం కావాలి? గట్టి ఫ్రెండ్స్ అంటే రఘన్నకి ఇండస్ట్రీకి రాకముందు నుంచే పెద్ద పెద్ద పొలిటీషియన్స్ క్లోజ్ ఫ్రెండ్స్ అంట. ఇది ఎక్కడి నుంచి వచ్చింది పొలిటికల్ జర్నీ? నేను బేసిక్గా ఇన్ కాలేజ్ ఉన్నప్పుడే నేను పాలిటిక్స్లో ఉండేది. తర్వాత మా ఫాదర్కి ఇష్టం లేదు ఇవన్నీ. సో ఆయన బేసికలీ ఆర్మీ సర్వీసెస్లో ఉన్నారు. ఫాదర్ ఆర్మీ సర్వీసెస్ ఉన్నారు, మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ అని అందులో ఉండేవారు. ఆయనది ఒక డిసిప్లిన్, ఆయనకి ఇవి నచ్చేవి కాదు. సో ఫోర్స్ఫుల్లీ అది అవుట్ ఆఫ్ ది బాక్స్ అయిపోయాను. సో అలా నాకు పొలిటికల్ కనెక్షన్స్ అంటే ఐ యూస్ టు గో అరౌండ్, టు హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్. ఆ రోజు మేము కలిసి తిరిగిన వాళ్ళలో చాలామంది ఈరోజు ఎమ్మెల్యేలు అయిపోయారు, ఎంపీలు అయిపోయారు, మినిస్టర్లు అయ్యారు, చాలా రకాలుగా. అలా నా క్లాస్మేటు ఏవి కాలేజీలో నా డిగ్రీ క్లాస్మేటు రేవంత్ రెడ్డి అని నా కజిన్ ఇంకొకటి జట్టి కుసుమ్ కుమార్ అని మన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంటు, తన మేనమామ కొడుకు. అలాగే రేవంత్ రెడ్డి నా క్లాస్మేటు. ఇద్దరు క్లాస్మేట్స్ కూడా, బెంచ్మేట్స్, ముగ్గురం ఒకటే. సో అట్లా ఇక అప్పట్లో సుధీర్ కుమార్ గారు, మన
తాడిశెట్టి వెంకట్రావు గారు, మా నా నా గురువు, నా మెంటర్, ఒక విధంగా చెప్పాలంటే రియలీ అడ్మైర్ మైనంపల్లి హనుమంతన్న. ఈజ్ లైక్ వీఆర్ ఆల్మోస్ట్ ఫ్రమ్ 83, 84 నుంచి నో ఈచ్ అదర్. సో ఆఫ్టర్ దట్ ఐ వాజ్ నాట్ విత్ ద పాలిటిక్స్. ఐ డివియేటెడ్ మై సెల్ఫ్ టు డిఫరెంట్ ఎరీనా. కానీ పొలిటికల్ ఇంట్రెస్ట్ బాగా ఎక్కువ. అనలైజ్ చేస్తా, క్యాల్కులేట్ చేస్తా, ఎనాలిసిస్ చేస్తుంటా. ఏదో పిచ్చి ఓకే. రావాలి, వస్తా ఎప్పుడు వస్తా, టైం రావాలి అని అనుకుంటా. కానీ వద్దులే, పైసలు సంపాదించుకోవాలి ఫస్ట్ పాలిటిక్స్కి రావాలంటే. ఉంటేనే పాలిటిక్స్. ఆజ్కా పాలిటిక్స్ पैसे में है. సో पैसा नहीं है तो कई कुरे भाई पॉलिटिक्स अपने. బట్ ఈరోజు మీ బెంచ్మేట్, మీ క్లాస్మేట్ రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ కాబోయే చీఫ్ మినిస్టర్ నెక్స్ట్ కూడా అని రకరకాలుగా వినిపిస్తుంది. I wish. మంచి వాక్ చెప్తారు, వెరీ ఏదైనా అనర్గళంగా మాట్లాడగల కెపాసిటీ ఉంది. చిన్నప్పుడు స్కూల్లోనే అలా ఉండేవాళ్ళ? స్కూల్ మేట్ కాదు, మేము డిగ్రీ మేట్స్. డిగ్రీ మేట్ అక్కడ కూడా ఉంది. స్కూల్లో హీ వాజ్ నాట్ దాట్ అగ్రెసివ్, కాలేజ్లో మెయిన్. బట్ రియల్లీ వెన్ ఐ సా హిమ్ ఫస్ట్ టైం బికమింగ్ అన్ ఎమ్మెల్యే, అంతకుముందు ఎంపీటీసీనో జెడ్పీటీసీనో అయ్యిండే, అప్పుడు కాంటాక్ట్లో అంటే కలవలేదు. అది ఎమ్మెల్యే అయినాక కలిసినాము. అప్పుడు తారకన్నతో పాటు వచ్చిన జర్నీలో కూడా మధ్యలో ఒక 4 రోజులు వచ్చిపోయిండు. సో ఆసమ్ గాయ్. ఎక్కడికో వెళ్ళాల్సినాడు, ఇంకా లేట్ అయింది. అవునా? డెఫినెట్లీ విల్ బికమ్ సంథింగ్ సమ్ డే. టచ్లో ఉంటారు ఇప్పుడు కూడా? యా వెళ్తుంటాను. మనం పొలిటికల్గా ఎందుకంటే ఉంటే ఏదో ఒక పార్టీకి ఉండాలి, లేకుండా దూరంగా ఉన్నాం అనుకో అన్ని పార్టీల దోస్తులు ఉంటారు. ఏమైనా కావాలంటే, ఎవరికైనా అవసరమైన వాళ్ళకి ఏదైనా హెల్ప్ కావాలంటే వెళ్తా. కేటీఆర్ అన్న కావచ్చు, హనుమంత్ అన్న కావచ్చు, శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, అన్న వీళ్ళకి ఇది అవసరం ఉంది, ఇది చేసి పెట్టన్నా అంటే పాపం టక్కని చేస్తారు. అవసరార్థులకి పని అవుతుంటే ఇంకేం కావాలి కదా. ఒక్కొక్క పార్టీలో సెట్ చేసి పెట్టుకున్నారు అలా అలా. ఇక మనకి సర్కిల్ ఉంది, ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే. చాలామంది అంటే నేను చాలా కాలం తిరిగిన కాబట్టి అప్పటి మా గ్రూపులన్నీ సెటిల్మెంట్ ఆ టైంలో అవన్నీ ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యారు వాళ్ళు. నేను ఇటే దిగినా వాళ్ళు అటే దిగిన పని అవుతుంది కదా. ఇప్పుడు కష్టం ఉన్నోడికి పని అవుతుంటే కావాల్సింది ఏంది. నాకు అది చాలా ఇష్టం ఆ పని చేసి పెట్టడం. కాకపోతే నేను పొలిటికల్గా రావాలి, వస్తా. కాకపోతే ఏదో నాకు దేవస్థానంకే పని చేయాలని పబ్లిక్ సర్వీస్లో ఉండదు. ఎందుకంటే మన తన పైసలు లేవు. ఈరోజు పైసలు ఉంటేనే పాలిటిక్స్ ఉంటుందంటే పైసలు పెట్టే వాళ్ళు ఎంతమంది లేరు. వద్దన్న, మనకి పైసలు పెట్టినోడు ఏదో ఒకటి ఆశిస్తాడు. అవన్నీ ఎందుకు మనకి? దేవుని దగ్గర ఏదైనా చేసుకుంటే ఏదో ఒకటి ఆశించింది పాలిటిక్స్ ఎందుకైంది? ఏదో ఒకటి నేను ఆశిస్తాను పాలిటిక్స్ నుంచి. నేను పాలిటిక్స్ నుంచి ఆశిస్తుంది అవసరార్థులకి సర్వీస్ చేసుకోనికి. కాబట్టి నేను ఎక్కడ పడితే అక్కడ కూడా చేసుకోదలుచుకోలే. మంచిగా ఏదన్నా దేవస్థానం, దేవుని సేవ చేసుకుంటూ మాధవ సేవ, మానవ సేవ రెండూ చేసుకున్నాం. కాదు, మీ క్యారెక్టర్లకి మీ రియల్ లైఫ్ క్యారెక్టర్కి చాలా తేడా ఉంది రగన్న. ఎందుకని? ఎందుకంటే ఇప్పుడు విలన్స్ చూస్తాం సినిమాలలో, కర్కోటకులు వాళ్ళంతా అక్కడ స్క్రీన్ మీద. బట్ రియల్ లైఫ్లో చూస్తే చాలా సెన్సిటివ్, చిన్నదానికి కూడా కళ్ళమని నీళ్లు కారిపోయే అంత చలించే గుణం ఉంది చాలా మందికి. నేను ఇంటర్వ్యూ చేశాను కాబట్టి. నోబడి విలన్గా చేసేవాడు లైఫ్లో అలాగే ఉండాలి. ఒక 1% అని ఉండాలి, ఎక్కడన్నా ఎక్కడ కనిపించదు, ఉండదు. బట్ మీరు కూడా కంప్లీట్ గా స్క్రీన్ మీదకి, ఇక్కడ స్క్రీన్ మీద టోటల్గా డిఫరెంట్ ఉంటాను. నాకు ఆధ్యాత్మికత ఎక్కువ, ఫిలాసఫీ చదువుతాను, దేవుడి దగ్గరికి బాగా వెళ్తాను. శ్రీశైలం 4 years కంటిన్యూస్గా ఎవ్రీ మంత్ వెళ్ళేవాడిని. ఓకే. అరుణాచలం రెగ్యులర్గా వెళ్తాను. 14 సార్లు అయ్యప్పకి వెళ్ళొచ్చాను. బ్రేక్ వచ్చింది, ఇప్పుడు మళ్ళీ మొదలు పెడతా. 18 కంప్లీట్ చేయాలనేది కోరిక. అయ్యప్ప ఆజ్ఞతో ఆ 4 కూడా కంప్లీట్ చేస్తాను. నాకు భయం ఉంది, భక్తి ఉంది. అంటే దేవుడు అంటే భక్తి ఉంది, దయ్యం అంటే భయం ఉంది. అట్లా నేను ఎంతమందికి దయ్యంలా కనిపిస్తున్నానో తెలియదు, కానీ నాకు అందరూ దేవుళ్ళలాగే కనిపిస్తున్నారు. ఎందుకంటే మా నాన్న ఎప్పుడు ఒకటి చెప్తారు, నువ్వు ఎవరికైనా ఏదైనా చేస్తే మర్చిపో, నీకు ఎవడైనా చేస్తే గుర్తుపెట్టుకో అని. సో నా చుట్టూ ఉన్న ప్రపంచం నాకు చేసింది కాబట్టి నేను ఇంత ఉన్నాయా. సో నాకు అందరూ దేవుళ్ళే. సో అందరూ అంటే భక్తి ఉంది, అందరూ అంటే భయం ఉంది. గ్రేట్ ఫిలాసఫర్. డెఫినెట్లీ నో, దట్స్ అ లైఫ్. నేను బాగుండాలి అంటే మీలాంటి నలుగురు నా చుట్టూతుంటే నేను బాగుంటా. మీ నలుగురు బాగుండాలంటే నేను ఒక్కడిని నేను చేయలేను. మీరు నలుగురు కలిసి ఒకరిని బాగు చేయొచ్చు. ఇందాక చెప్పాను కదా, నేను ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వడంతోనే నా చుట్టూతా ఒక ఆరా ఏదైతే ఏర్పడిందో
ఒక మంచి ఆరా ఏర్పడిందో దానివల్ల నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నా. సో నుంచి ఏ రోజైనా సరే రాజీవ్ కనకాల బాయ్ మేరా జాన్ అని చెప్తా. నీ చుట్టూ ఉన్న ప్రపంచమే నువ్వు మంచోడా చెడ్డోడా, నువ్వు పొలిటీషియనా, నువ్వు గాంధీవాదివా, అంబేద్కర్వా, వివేకానందుడివా అనేది నీ చుట్టూ ఉన్న ప్రపంచమే నిన్ను చేసింది. నువ్వు చూసుకున్న ద పాత్ యు చోస్, అక్కడుండే మనుషులే నీకు ఆ డెఫినేషన్ని, ఆ డెస్టినీ డిఫైన్ చేస్తారు. బట్ అంతమంది మనుషులు ఉన్నారు, ఒక ఆరానే ఉందని చెప్తారు. ఎందుకని మిడిల్లో ఒక 5 to 6 years చాలా బ్రేక్ వచ్చింది, గ్యాప్ తీసుకున్నారా లేకపోతే గ్యాప్ గ్యాప్ తీసుకో, వాళ్ళు ఇచ్చారా ఇండస్ట్రీ వాళ్ళు? అంత సీన్ లేదు. స్ట్రైట్ నేను ఒక సినిమా ఎక్కువ రోజులు చేశాను, కరోనా వచ్చింది. 2 years ఒక సినిమాతో అయిపోయింది, కరోనా వచ్చింది. ఓకే, 2 years కరోనా తినేసింది. 1 year నుంచే సినిమాలు జరుగుతున్నాయి. ఈ 1 year సినిమాల్లో అనుకోకుండా ఐ లాస్ట్ మై ఫాదర్ ఇన్ ఆగస్ట్. దట్ మేడ్ మై లైఫ్ లిటిల్ బిట్ డిఫికల్ట్ ఫర్ 5-6 months. డిప్రెషన్లోకి వెళ్ళాను. డిప్రెషన్ అనను, కొంచెం మిస్ అయ్యాను బాగా. సో ఆ మిస్ అవ్వడం, బయటకు వచ్చి పని చేయడానికి నాకు ఇబ్బంది అయింది. ఆ గ్యాప్లో సినిమాలు వదులుకున్నాను. నేను వదులుకుంది 5-6 months, ఆగస్ట్ నుంచి డిసెంబర్ వరకు. అదే 2 years ప్రపంచం గ్యాప్ ఇచ్చింది, దేవుడు గ్యాప్ ఇచ్చాడు అందరికీ. 2 years నేను చూస్ చేసుకున్నా ఒక సినిమా, లైఫ్లో ఒక పెద్ద సినిమా ఇద్దని. అన్ఫార్చునేట్, ఐఎమ్ నెవర్ రిగ్రెటెడ్ మై సెల్ఫ్. 2 years కరోనాతో పోయింది. 4 years, 1 year నుంచి వర్క్ స్టార్ట్ అయింది. 1 yearలో 5-6 months బికాస్ ఆఫ్ మై డాడ్ ఐ లాస్ట్ వర్క్. ఐ డింట్ లాస్ట్ వర్క్, ఐ లెఫ్ట్ వర్క్. డిసెంబర్ నుంచి వర్క్ చేస్తున్నా. ఐ హ్యావ్ 10 films లైన్డ్ అప్. కరోనా టైంలో రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు ఓటీటీలో పడడం, థియేటర్లో చూసి, మనం ఇంతవరకు థియేటర్కే పరిమితమయ్యాం. ఓటీటీలో మనకేం తెలుసు, టీవీలో వస్తే అదే సినిమా, టీవీలో వస్తే టీవీలో చూసిన వాళ్ళు పెద్దవాళ్ళు ప్రేమించేవాళ్ళు, థియేటర్కి వచ్చే వాళ్ళంతా థియేటర్లో ప్రేమించేవాళ్ళు. ఇప్పుడు ఓటీటీలో ప్రేమిస్తున్నారు. సో గ్యాప్ గ్యాప్ నేను తీసుకోలేదు, నాకు ఎవరు ఇవ్వలేదు. నాకు సినిమాలు ఉన్నాయి, నేను బాగా బిజీ చేస్తా. నేను చెప్పాగా, నాన్న చనిపోవడం కొంచెం డిస్టర్బ్ అయ్యా. అంటే ఇట్స్ అ లైఫ్ సైకిల్. సో జరుగుతుంటాయి డిప్రెషను, లేకపోతే ఇబ్బంది. అంటే సడన్లీ ఐ కుడ్ డూ ఎనీథింగ్ టు మై డాడ్. అతను సిక్ అయినప్పుడు, సిక్ అయ్యాడని తెలుసుకున్న 20 రోజుల్లోనే చనిపోయారు. అరే ఇంకొంచెం ఉంటే మన బతికేవారేమో, ఏదైనా జరిగేదేమో అని. చేతులలోనే చనిపోయారు. నేను ఎక్కడో ఉన్నా, చనిపోయాడని మెసేజ్ వచ్చింది అంటే హాస్పిటల్లో 1 week ఉండి టెస్టులు రన్ చేసి వచ్చిన తర్వాత ఇంట్లో 24 hours కూడా ఉండాలి. బట్ ఐ ఫెల్ట్ వెరీ అన్కంఫర్టబుల్ బికాస్ హీ వాస్ టెల్లింగ్ మై వైఫ్, అమ్మ ఐ డోంట్ థింక్ సో టుడే ఐ విల్ క్రాస్ అని. ఆయన చెప్పారండి పొద్దున్న నుంచి, నా వైఫ్తో చెప్పారు. ఇట్ సో హ్యాపెండ్ దట్ డే వాజ్ మై మ్యారేజ్ డే. ఫీలింగ్ బ్యాడ్, ఐ డోంట్ థింక్ సో ఐ కెన్ క్రాస్ దిస్ డే, ఈరోజు మీ పెళ్లి రోజు అని అన్నారు. 6 గంటలకి సాయంత్రం ఇక్కడే పైన కిందకి తీసుకుని కార్లో ఇట్లనే ఎక్కించుకున్నా, డ్రైవ్ చేస్తున్న గేట్ దాటేలోపుగా ఈ పాస్డ్ అవే. సో అది కొంచెం డిస్టర్బ్ చేసింది. సో ఆ 5-6 months కొంచెం నెవర్ ఫర్గెట్ ఇన్ యువర్ లైఫ్ ఇన్ దట్ డే. అది కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది. సో ఆ మూడుతో నేను సెట్లోకి వచ్చి ఐ కెనాట్ డూ ఎనీథింగ్ వాట్ డైరెక్టర్ సేస్. కొంచెం అందులో హిందీ సినిమా కూడా చాలా ఇంపార్టెంట్ సినిమా కూడా పోగొట్టుకున్నాను. చాలా ఆ పేర్లు కరెక్ట్ కాదు, మంచి సినిమాలు పోగొట్టుకున్నాను. హిందీలో 3 ప్రాజెక్టులు పోగొట్టుకున్నాను, తమిళ్ ఒక ప్రాజెక్ట్ పోగొట్టుకున్నాను. తప్పదు, ఇట్స్ లైఫ్. అది డిసెంబర్లో రియలైజ్ అయ్యాను. ఎన్ని రోజులు కూర్చున్నా ఇలాగే ఉంటాను, ఇక్కడే ఉంటాను, ఇది కాదు లైఫ్, హ్యావ్ టు మూవ్ ఆన్. కొంచెం మామ్ కూడా కొంచెం ఇబ్బంది పడుతుంది. సో తను చూసుకుంటూ, దో వైఫ్ వాళ్ళు చూసుకుంటారు, కానీ కొంచెం ఎందుకో నాకు పర్సనల్గా కొంచెం బాగా ఇష్టం. సో ఎవ్రీబడి విల్ హ్యావ్ ద సేమ్, అలా తప్పు పట్టను, అలా అన్ను. బట్ ఎందుకో నేను కొంచెం బాగా ఇబ్బంది పడ్డా. ఇప్పుడు నా బ్యాక్ టు స్ట్రెచ్. ఏంటి ఫ్రీ టైం దొరికితే ఒక్కళ్ళు కారు వేసుకుని వెళ్ళిపోతారంటే ఎక్కడికో? నేను అంటే 5-6 రోజులు గ్యాప్ ఉంది. కిడ్నాప్ చేస్తే పిల్లోడిని, ఎవరిని? పిల్లోడిని నేను ఉన్న కిడ్నాప్ చేయాలి, నన్నోడి కిడ్నాప్ చేస్తాడు. అంత సీనంకి అని దొరికితే కదా, నేను ఎక్కడ పోతాను నాకే తెలియనప్పుడు ఇంకోనికి అన్ని దొరుకుతా కిడ్నాప్. నేను అట్లా వెళ్ళిపోతాను, నేచర్లోకి వెళ్ళిపోతా, కొండల్లోకి వెళ్ళిపోతా, అడవిలోకి వెళ్ళిపోతా, లేకపోతే వాటర్ ఫ్రంట్కి వెళ్ళిపోతా, ఫారెస్ట్లకి వెళ్తుంటా, వెళ్ళి సోలోగా ఒంటరిగా ఒక 2 రోజులు గడుపుతా.
మళ్ళీ వస్తా. సో ఐ వాంట్ బి విత్ నేచర్. కుకింగ్ నేనే చేసుకుంటా. అవునా? యా ఐ లవ్. హోటల్లో పడుకుంటారా లేకపోతే కార్లో? నేను హోటల్లో పడుకోను, చాలా రేర్ హోటల్లో పడుకునేది. ట్రావెలింగ్ అంటే ఈరోజు ఒక 700-800 కిలోమీటర్లు నడిపాను అంటే పొద్దున్న నాకు వాష్రూమ్ ఆ కంఫర్ట్స్ కోసం అని చెప్పి హైవే మీద ఉన్న ఏదో ఒక రూమ్ తీసేసుకొని, అంటే నేను డివేట్ అయ్యి రూట్ మార్చుకొని వెళ్ళను, హైవేకి కనెక్టెడ్ ఉన్న రూమ్ ఏదో ఒక రూమ్ జస్ట్ ఫర్ స్లీప్ చేసేసి పొద్దున వాష్రూమ్ చేసుకొని మళ్ళీ 6 o'clock కార్ స్టార్ట్ చేస్తే మళ్ళీ ఈవినింగ్ 7 వరకు రన్లో ఉంటా. సో ఆ జర్నీ ఇబ్బంది పడకపోవడం కోసం చేసుకుంటా. లేదంటే మంచిగా పెట్రోల్ బంక్లో బండి ఆపేస్తా, టెంట్ వేసేసుకుంటాను, ఆ టెంట్ వేసుకుని టెంట్లో వండుకుంటా, హోటల్ రూమ్లో కూడా తీసుకొని. లే లదాఖ్ పోతా, ఉత్తరాఖండ్ అన్నీ వెళ్తా, రాజస్థాన్ పోతా బై రోడే, సోలోగా ఒక్కడనే వెళ్ళిపోతా. అన్ని ఎక్విప్మెంట్ అంత ఉంటుంది, క్యాంపింగ్ గేర్ అంత సోలోనా మధ్యలో ఎక్కడైనా హీరోయిన్ ఎక్కుతారు? ఫర్ అవి అన్నిటికీ దూరంగా ఉంటానికే కదా. హీరోయిన్ అంటే నా హీరోయిన్ వేసుకొని వెళ్తాగా. ఇవన్నిటికీ దూరంగా ఉంటా నేను. సో చెప్తాను కదా, ఐ విల్ బి టోటలీ విత్ నేచర్, టోటల్లీ విత్ నేచర్, నో అబ్లిగేషన్స్. ఓన్లీ థింగ్ ఐ విల్ హ్యావ్ వన్ స్పీకర్ ప్లేయింగ్ ఇళయరాజా గారు, మహమ్మద్ రఫీ గారు, మహేంద్ర కుమార్ గారు, వాళ్ళ పాతవి ఓల్డీస్, కిషోర్ కుమార్ గారు. నా దగ్గర ఒక 6000 కలెక్షన్ ఉంటుంది. ఆ మ్యూజిక్ ప్లే చేసుకుంటా సన్నగా చీకట్లో, కారు చీకటి ఉంటుంది అడవిలో, లేకపోతే కొండల్లో, లేకపోతే నది ఒడ్డున, డ్యామ్ ఒడ్డున, ఆ రిఫ్లెక్షన్స్లో వచ్చే లైటు, పెట్టుకున్న క్యాంప్ ఫైరు, అది తప్పితే వేరే లైట్ ఉండదు. చప్పుళ్ళు కూడా జలపాతం, కీచురాళ్ళ చప్పుళ్ళు, క్రికెట్స్ ఆ సౌండ్లు తప్పితే రెండు. ఆ వీటిని ఎంజాయ్ చేస్తారు 2 nights. మీ బ్యాచ్లో ఇంకెవరికి ఇష్టం ఇది ఇలా సోలోగా వెళ్ళటం? ఇప్పుడు చాలామంది నేను వెళ్తున్నాను, ఈసారి వెళ్ళేటప్పుడు చెప్పి నేను కూడా వస్తా అని 2-3 ఫ్రెండ్స్ అంటున్నారు. సోలో అవ్వదు కదా అది. వాళ్ళు అడుగుతున్నారు. నేను ఇంతవరకు వెళ్ళలేదు. మళ్ళీ ఆ తర్వాత వర్క్ స్టార్ట్ అయింది కదా, దాని నుంచి వెళ్ళాలి మళ్ళా ఏప్రిల్ తర్వాత మళ్ళీ లేహ్ లదాఖ్కి వెళ్తా ఒకసారి. అంటే ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్. ఒక 10 days గ్యాప్ పెట్టుకొని 15 days ఉండాలి. 5 days జర్నీ తీసిన అట్లీస్ట్ 6-7 days ఐ వాంట్ టు రియల్లీ స్పెండ్. మోస్ట్లీ జూన్ జూలైకి ప్లాన్ చేసుకుంటా. అట్లా యాక్చువల్గా ఒక ట్రిప్ బ్యాలెన్స్ ఉంది. 4 years నుంచి ఐ వాంటెడ్ టు ట్రావెల్ బ్యాంకాక్ వెళ్ళాలని బై రోడ్డు. వెళ్ళొచ్చు మనం? వెళ్ళొచ్చు. ఓకే. 5,000 kilometers. అవును, 5,000 బై రోడ్ ఉంది. మయన్మార్, బంగ్లాదేశ్, మయన్మార్ మీదుగా థాయిలాండ్కి, ఆఫ్ఘనిస్తాన్ మీద. థాయిలాండ్ ఎందుకు అనుకున్నారు? బై రోడ్ ఈజీగా ఉన్నది. 5,000-6,000 kilometers అంతే కదా. అంతే. ఓకే. వేరేది ఉంది. ఇప్పుడు నాకు యూరోప్ వెళ్ళడానికి అవి సార్, అవి ఏమున్నాయి చూసేసినాం. ఇంకా అవిట్ల మీద ఇంట్రెస్ట్ పోదు. పోనీలే, చూసేసామని ఒప్పుకున్నారు. బ్యాంకాక్ ఎవరు చూడకుండా ఉంటారు. ఇప్పుడు 7-8 సార్లు షూట్కే పోయినా. ఇంకా మళ్ళీ షూట్కి పోయే ఎక్కువ అంటే ఇంకా మళ్ళీ పోసిన డబ్బులు ఖర్చు పెట్టి పోయి ఆ బ్యాంకాక్కి అవసరమా? అంటే యూరోప్ ఉంది. ఓకే. అది 16,000 kilometers, 3 నెలలు కావాలి. దగ్గరలో రోడ్డు వెళ్ళగలిగింది ఇది బ్యాంకాక్గా. అవును, పట్టాయా బాగుంటుంది. పటాయా, పుకేట్, పటాయో, బ్యాంకాక్, షాబీ ఐలాండ్స్, గోబీ ఐలాండ్స్, ఏదో ఒక ఐలాండ్లోకి వెళ్తామండి. ఉపకారాలు తినట్లేదే. మేము మనుషులమే. మడిషి అన్నాక కాస్తంత కూస్తంత, మడిషి అన్నాక కూస్తంత కళాపోషణ ఉండాలా. పెద్ద సూపర్ చూసా, అలాంటి పెద్దలను గుర్తు చేసుకున్నాం. ఇప్పుడు ఆన్ స్క్రీనే మీ కామెడీ టైమింగ్, మీ స్లాంగ్ పిచ్చెక్కిస్తారు. జనం బాగా ఇష్టపడతారు, ఆడియన్స్ కూడా. ఈ మన హీరోలు కానీ వీళ్ళు ఎలా అసలుకి ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటుంది మీతో? చాలా బాగా. నేను నిజంగా చెప్తున్నాను, ఎన్టీఆర్ గారు ఇట్స్ అ డిఫరెంట్ పార్ట్ ఇన్ మై సెల్ఫ్. అండ్ ఎవ్రీ అదర్ హీరో ఐ హ్యావ్ ఎ వెరీ గుడ్ రిలేషన్స్ అండ్ ఎవ్రీబడి ఎంకరేజెస్ మీ ఫర్ దట్ మ్యాటర్. రామ్ చరణ్ గారు కానీ, ఆయనైతే మస్తు సినిమాలు చేసిన ఆయనతో. ఇప్పుడు కూడా చేయబోతున్నా, నెక్స్ట్ మంత్ ఎప్పుడో ఉండే అన్నారు డేట్లు. అల్లు అర్జున్ గారితో రేసుగురం చేశా. రేసుగురంలో డైలాగ్ ఉంటుంది, ఏ ఇమ్రా గిడ మడ జరిగింది, చిన్న పోరుని అవివాద్ తింటా పో నడు చల్ అనుకునేది. రానా ఎవరి మీది అని అన్నాడు. అల్వాల్ సార్ మా డాడీ తినాలన్న. ఆంధ్రుడువా ఎంకమా అన్నాను. కాదనండి, నేను పుట్టి పెరిగింది నాకు తెలియదు అన్నాను. అయిపోయింది. సక్సెస్ మీట్ రోజు స్టేజ్ మీద
అందరు లెజెండ్ యాక్టర్స్ అందరు నన్ను చూసి రఘువై ఎవరా అయోధ్యనావు అని అన్నాడు. మా మిస్సెస్ స్నేహ కూడా తెలంగాణ, ప్యూర్ తెలంగాణ. ఇంటికి పోయి అడిగిన, స్నేహ ఇట్లా ఐవత్ అంటే ఏంటంటే ఏమోనమ్మా నాకు తెలియదు అన్నది. అంత ప్యూరెస్ట్ తెలంగాణ అని తనకు తెలియలే. రఘువై ఐవత్ తిన్నాడు అంటే కంగారు పడుతున్నాడు, షాక్ అయినాం అన్నదాన్ని హైబత్ అంటారు అన్నాడు. నిజంగా హెడ్స్ ఆఫ్ అని అన్నాడు. మాసాలు ఎప్పుడు కల్పించిన నేను బడి మాట్లాడుతావు అబ్బా అని అంటారు. అది అలా ప్రభాస్ గారు మస్తు ఎంకరేజ్ చేస్తారు. వెంకటేష్ గారు, నాగార్జున గారు, యు నేమ్ ది యాక్టర్, ఎవరితో పని చేసినా అంటే 2వ సినిమాలో ఛాన్స్ ఉంటుంది. అది వరకు గ్యారంటీ. ఇప్పటి వరకు రఘుంటే చాలు సెట్లో అంటే నేను ఎక్కువ ఇంటరాక్ట్ కానీ మళ్ళీ అదొక ప్రాబ్లం. అది ఉంటుందా? నేను దూరంగా ఉంటా. నేను సెట్లో హీరో ఈజ్ అ హీరో. ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఉన్నారు, పర్సనల్గా ఎంత రిలేషన్షిప్ ఉన్నా ఎంత ఉన్నా అక్కడికి వెళ్తే సెట్లోకి వెళ్తే ఈజ్ అ లెజెండరీ హీరో. నేను ఒక యాక్టర్, ఎంత నా స్టేజ్లో నేను ఉంటా. ఆయన పిలిస్తేనే ఆయన దగ్గరికి, లేకపోతే రిలేషన్ ఉంది కదా అని వెళ్ళి కరిచేసుకొని పూసేసుకొని ఉండను. అందుగురించే మేబీ నన్ను అందరూ వాళ్ళు పిలిచినప్పుడే మాట్లాడతా. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు పిలిచినప్పుడు ఏంటి రఘు ఏం చేస్తున్నావు అని అన్నప్పుడే ఇంటరాక్ట్ అవుతా. లేదంటే ఐల్ బీ ఇన్ మై స్పేస్. వాళ్ళ స్పేస్లో మనం వెళ్ళకూడదు. భోజనం చేద్దాం రా అన్నారు అనుకో, అప్పుడు వెళ్తే తింటా. పిలవకుండానే వెళ్ళిపోయి టేబుల్ కుర్చీ లాగేసుకొని కూర్చొని అల్లి బట్టీలు తీసుకొని, ఎంత క్లోజ్ ఉన్న హీరో అయినా కానీ ఆఖరికి కొత్తగా వచ్చిన కుర్రాడు హీరో ఈజ్ అ హీరో. అతను ఎన్ని సినిమాలు చేసిండు ఇవన్నీ పక్కకు పెడితే ఈజ్ అ హీరో. హీరో అంటే మనకు ఒక రెస్పెక్ట్, అంతే రెస్పెక్ట్ అబ్బాయికి ఇస్తా. అంతకుమించి యాక్టర్గానే ఉంటా. నువ్వు దగ్గర పిలిచి మాట్లాడినప్పుడు మటుకు 100%. ప్రిన్సిపల్స్ బాగున్నాయి మీ దగ్గరకు ఉన్నాయి, అవే బతికిస్తే యాక్టింగ్ అవసరంలా. నువ్వు ప్రిన్సిపల్గా నువ్వు టైమింగ్తో నీ డిసిప్లిన్తో నువ్వు ఉన్నావంటే అవి ఆటోమేటిక్గా అవే వస్తాయి. ఇండస్ట్రీలో అంతమంది ఆర్టిస్టులు ఉంటాయి, ఒక్క రఘు ఎందుకు జూనియర్ ఎన్టీఆర్గా అంత క్లోజ్ అయ్యారంటే ఏం చెప్తారు? ఆయన ఇచ్చారు స్పేస్. ఓకే, ఇట్స్ ఎ రెసిప్రికేషన్ రైట్. నువ్వు ఎంత ప్రేమించావు అనేది పక్కకు పెడితే ఎదుటోళ్ళు కూడా నీకు అంత ఇవ్వాలిగా. అది ఆయన ఇచ్చారు, అది ఆయన గొప్పతనం. నేను నువ్వు ఈక్వల్లీ చెప్పాను, ఆయన ఇట్స్ అ పార్ట్ ఆఫ్ మై బాడీ, ఫర్గెట్ ఇట్. ఐ హ్యావ్ ఈక్వల్ రెసిప్రికేషన్ విత్ రామ్ చరణ్ గారు, నాని గారు, చిరంజీవి గారు, వెంకటేష్ గారు. చిరంజీవి గారు ఇన్ఫ్యాక్ట్ అంత ఇది ఉండి కూడా స్టిల్ టుడే. ఫస్ట్ టైం బాలకృష్ణ గారితో 19లో వర్క్ చేశా రూలర్ అనే సినిమాకి. అచ్చాలి నాకు లైఫ్కి. ఇంకా వస్తే ఇంకా బోనస్లు వస్తున్నట్టు నాకు. 1 వీక్ బ్యాంకాక్లో షూట్, అది కూడా సూపర్ హ్యాపీ. నేను ఇప్పటివరకు చేయలేకపోయింది ఒక పవన్ కళ్యాణ్ గారిదే. స్ట్రగుల్ అవుతా ఉన్నా, ఇదిగో వస్తుంది. ఎందుకంటే ఎన్ని సినిమాలు చేసిన పవన్ కళ్యాణ్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోలేకపోయారు అంటే రీజన్ ఉందా ఏమన్నా? రీజన్ ఏం లేదండి, అవకాశాలు రాలా. ఒకసారి గబ్బర్ సింగ్లో అవకాశం వచ్చింది. ఇట్స్ మై అన్లక్కీ థింగ్. లైక్ బై ద టైం నేను ఆల్రెడీ కమిట్ అయిపోయి ఉన్నా, 12 సినిమాలు కమిట్ అయి ఉన్నా. 60 రోజులు డేట్లు అడిగారు, నాకేం అర్థం కాల. ఇప్పుడు పెద్ద హీరో హరీష్ శంకర్ గారు డైరెక్టరు, బండ్ల గణేష్ గారు ప్రొడ్యూసరు. హరీష్ శంకర్ గారికి ఎదురుకే వెళ్ళిపోయి డైరీ పెట్టి, సార్ ఇది సార్ పరిస్థితి, ఏం చేయమంటారు అన్న. ఇది తప్పు రఘు, ఒక సినిమా కోసం అన్ని సినిమాలు వదులుకోవడం. నువ్వు వర్క్ చేసుకో, బై ఎనీ ఛాన్స్ ఇంకేదైనా మంచి క్యారెక్టర్ పడితే మటుకు డెఫినెట్లీ ఐ విల్ అకామిడేట్ యూ అన్న. థ్యాంక్ యూ సార్ అన్న. సో అక్కడి నుంచి పోతున్నాయి. సర్దార్ గబ్బర్ సింగ్ అన్ఫార్చునేట్ అంటామా అన్లక్కీ అంటామా తెలియదు. రేపు పొద్దున షూటింగ్, ఈరోజు రాత్రి ఫోన్ వచ్చింది, నేను ఆల్రెడీ నెక్స్ట్ 4 days ఫిలిం సిటీలో షూటింగ్. ఆ సినిమా వదిలేసి వెళ్ళలేను. గోపిచంద్ గారి సినిమా, ఫైనల్ క్లైమాక్స్, లాస్ట్లో ఉంది సినిమా. సర్దార్ గబ్బర్ సింగ్ రేపు పొద్దున కమిట్ అవ్వాలి. మా ముందు తెలిసింటే డేట్లు మేనేజ్ చేసుకునేవాడినేమో, లాస్ట్ మినిట్లో రావడం ఐ కుడ్ నాట్ మేనేజ్. బాబీ గారు డైరెక్టర్, ఏదైనా ట్రై చేయరాగు అన్నారు. గమ్మత్ ఏంటంటే అదే రోజు నుంచి డిక్టేటర్లో శ్రీవాసు గారు అడిగారు. 2 సినిమాల్లో ఆల్రెడీ ఒక సినిమా చేస్తున్నారు, రన్నింగ్లో ఉన్న, ఫైనల్ క్లైమాక్స్ నడుస్తుంది, వదులుకోలేను. అది మేబీ కొంతమంది చేయగలుగుతారు, అది నేను చేయలేకపోయాను. అంటే నా ప్రిన్సిపల్ అది కాదు. అది చిన్న సినిమానా పెద్ద సినిమా, ఫర్గెట్ ఇట్. ఒకసారి కమిట్మెంట్ ఇచ్చావా, దట్స్ యువర్ వర్డ్.
యూ హ్యావ్ టు ఫుల్ఫిల్ ఇట్. ఈ 20 years నుంచి చూస్తూనే ఉన్నారు పవన్ కళ్యాణ్ గారిని, ఫ్రమ్ డే 1 టు టిల్ టుడే. రకరకాలుగా చెప్తుంటారు అందరూ టెక్నీషియన్స్, ఆయనతో వర్క్ చేసిన వాళ్ళు. మీరు ఎట్లనో స్ట్రిక్ట్గా ఉంటారో, మనకి ఇంతవరకే అంతకు మించి మనం దాన్ని ఇచ్చారు కదా అని చెప్పేసి చనువు తీసుకోకూడదు, ఇవన్నీ చాలా వరకు ఆయన ప్రిన్సిపల్స్ కొన్ని నాకు వినిపించాయి మీరు చెప్తుంటే. డెఫినెట్గా మీరు ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారిని చూసుంటారు, కలిసి ఉంటారు, వర్క్ చేయలేదు, కానీ కలవడం కూడా మీకు- జరగలేదండి. ఎదురుగా నుంచొని చూశాను, అంతవరకైతే ఉమ్, గ్యారంటీ. కలవలేదు. కానీ ఒకసారి ఒకటి చేశాను. వారి పక్కనే నేను ఇప్పుడే కొత్త సినిమాల్లోకి వచ్చిన కొత్తలో డెక్కన్ క్రానికల్ నా చేశారు. ఓకే. ఆ రోజు నేను కూడా వారి పక్కన నుంచున్నా. డెక్కన్ క్రానికల్ ఏదో తప్పు రాతలు రాశారని చెప్పి అప్పుడు వెళ్ళా. అతన్ని వారిని దగ్గర నుంచి చూసింది అదే ఇన్స్టెన్స్. తర్వాత ఐ నెవర్ గాట్ ఇన్ టు హిస్ సెట్. చాలా ట్రై చేస్తాను. సో ఐఎమ్ నాట్ లక్కీ ఎనఫ్. ప్రాబ్లీ ముందుకు ఇంకా మంచిది వచ్చిద్దేమోనని ఆలోచిస్తున్నా. ఇప్పటికి కూడా ట్రై చేస్తున్నా. సముద్రకని గారి దాంట్లో పవన్ కళ్యాణ్ గారితో ఒక షాట్ అయినా సరే చేసేస్తానికి చూడాలి. వ్యక్తిగతంగా మీరు ఆయన గురించి విన్నది ఏంటి? ఈజ్ అ వెరీ ప్రిన్సిపల్ గై అండి. ఈజ్ అ వెరీ ప్రిన్సిపల్ పర్సన్. హీ గాట్ హిజ్ ఓన్ ప్రిన్సిపల్స్. హీ ఫాలో దోస్. ఐ లవ్ దాట్. సో నేను ఇలాంటివన్నీ చదివి ఉన్నాను. చెగువెరా కావచ్చు, సుభాష్ చంద్రబోసే కావచ్చు, శివాజీ మహారాజ్ కావచ్చు. సో ఇలా ఆయన ఏంటంటే వాళ్ళందరినీ ఐడియాలజీగా తీసుకొని ఫాలో అవుతుంటారు. కానీ బ్యూటిఫుల్ ఇన్స్టెన్సెస్ ఉంటాయని ఐ అప్రిషియేట్ అండ్ ఐ రియలీ ఫాలో దోస్. ఆల్మోస్ట్ అందరు పొలిటికల్ లీడర్స్తో జర్నీ చేస్తారు కాబట్టి మీకు తెలుసు. 24లో పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మీకేమనిపించింది? పక్క రాష్ట్రాల రాజకీయాల గురించి మనం అంటే మాట్లాడుకుంటాం. రాష్ట్రాల రాజకీయాలు నేను చెప్పను. పవన్ కళ్యాణ్ గారు యాజ్ అన్ యాక్టర్గా నాకు ఆయన ప్రిన్సిపల్స్ అవి ఇష్టం. పాలిటిక్స్ అంటావా, ఐఎమ్ నాట్ ఇన్ యాక్టివ్ పాలిటిక్స్. అవి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే బెటర్. యాక్టివ్ పాలిటిక్స్లో లేని వాళ్ళకి ఇవన్నీ ఎక్కువ తెలుస్తాయి. నాకు ఎక్కువ తెలుసు, నాకు చాలా ఎక్కువ తెలుసు, కాదని నేను అనట్లేదు. కానీ ఐ నెవర్ సెడ్ ఐఎమ్ నాట్, ఐఎమ్ ప్రో తెలుగుదేశం, ఆబ్వియస్లీ ప్రో జనసేన. దాని గురించి మాట్లాడడం తప్పు అంటున్నాను, మనం కాదు కదా. నేను నా ఓటేస్టోన్ కూడా కాదు అక్కడ. నాకు పక్క రాష్ట్ర రాజకీయాలు అవి. తెలంగాణలో జనసేన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారంటే నేను మాట్లాడతాను. ఎస్, నేను కూడా పార్టిసిపేట్ చేస్తాను. సో పవన్ కళ్యాణ్ గారు అంటే ఓకే, మీకు తెలియదు అన్నారు. ఓకే, అన్న నాకంటే సో అక్కడ జాగ్రఫీలు, అక్కడ పాలిటిక్స్ వాటి గురించి నేను ఆలోచించాను. సో మీ ఫ్రెండ్, మీరు హార్డ్ కోర్ ఫ్యాన్, మీ గుండెకాయ, అవసరమైతే ప్రాణం కూడా ఇస్తాను అవును, జూనియర్ తీస్తాను కూడా. ఎన్టీఆర్. అవును. జూనియర్ ఎన్టీఆర్ వస్తేనే మళ్ళీ టీడీపీకి పూర్వ వైభవం వస్తుంది. ఆయన పగ్గాలు చేపడితేనే మళ్ళీ ఆ పార్టీ భూస్థాపితం కాకుండా ఉంటుంది. సీఎం అయ్యే అవకాశాలు జూనియర్ ఎన్టీఆర్కి ఎక్కువ ఉన్నాయి. తాతకు తగ్గ మనవడు ఎస్, అని 100% ప్రతి ఒక్కరు చెప్తున్నారు. మీ ఫ్రెండ్ గురించి మీరేమనుకుంటున్నారు? 100% తాత ఫ్యూచర్లో సీఎం అయ్యే అవకాశం ఉందంటారా ఆయన? డెఫినెట్గా తన ఆరా అది 100% ఉంటుంది. అది 24 29 33 డోంట్ ఆస్క్ మీ, బికాస్ ఐఎమ్ నాట్ ది కీ మెంబర్ అండ్ హీఈస్ ద వన్ హూ హ్యావ్స్ టు కమ్. హీ గాట్ లాట్ ఆఫ్ లైఫ్ టు డూ ఇన్ ఫిల్మ్స్. లెట్ హిమ్, ఈజ్ హ్యాపీలీ ఎంజాయింగ్. లెట్ హిమ్ ఎంజాయ్. ఏ రోజు సర్వీస్ ప్రజలకు చేయాల్సిన అవసరము అవకాశం వస్తుందో ఆ రోజు డెఫినెట్లీ ఈజ్ ఇన్ ఫ్రంట్. సార్ మీరు చాలా ఎమోషనల్ రగన్న రియల్ లైఫ్లో. అండ్ రీసెంట్గా నందమూరి వంశంలో చూస్తూనే ఉన్నాం. హరికృష్ణ గారు, జానకిరామ్ గారు, మొన్న తారక రత్న గారు, మొన్న మీరు వచ్చినప్పుడు నేను బాగా అబ్జర్వ్ చేశాను. అండ్ జూనియర్ ఎన్టీఆర్ ఎస్పెషల్లీ వచ్చిన 1 hour అయినా 2 hours ఉన్నంతసేపు కూడా చాలా ఎమోషనల్ గురైపోతున్నారు. మా ఫ్యామిలీలో ఇలా జరుగుతుంది ఏంటి అని చాలా మంది దగ్గర చెప్పడం కూడా జరిగింది. ఆయన చాలా బాధాకరం. యాజ్ ఎ ఫ్రెండ్గా మీకేమనిపించింది? ఆ ఫ్యామిలీలో అందరినీ దగ్గర నుంచి చూశారు. అందరికి బాగా, నాకు హరికృష్ణ గారు బాగా ఎక్కువ కనెక్టెడ్ నాకు. సో నాకు చాలా ఇష్టం హరికృష్ణ గారు. వాడిని కూడా చాలా దగ్గర నుంచి చూడడం జరిగింది. అది జరగడం చాలా బాధాకరంగా ఉంటుంది. తారకన్నకి యాక్సిడెంట్ అవ్వడము, ఆ తర్వాత జానకిరామన్న యాక్సిడెంట్లో అదే జిల్లాలో జరగడము, పెద్ద ఆయన హరికృష్ణ గారికి అలాగే జరగడము. నిన్న తారకరత్న సడన్గా అలా కార్డియాక్ అరెస్ట్ అవ్వడం, కూడా కార్డియాక్ ఇష్యూస్ రావడము చాలా ఇబ్బంది. చాలా చిన్న వయసులో ఉన్నాడు, చూడాల్సిన జీవితం చాలా ఉండగా రాజాని చాలా ఇబ్బందిగా ఉంది.
ఏమోనండి, అదే అర్థం కావట్లేదు. శాపమా పాపమా ఎందుకు జరుగుతుందో అర్థం కావట్లేదు. అన్ఫార్చునేట్ ఏదైనా కానీ. చాలా ఇబ్బందికరంగా ఉంది అది. తారక రత్న అయితే లైక్ చెప్పాగా, చేసింది 5-6 ఫిలిమ్సే కానీ వెరీ మచ్ క్లోజ్లీ అటాచ్డ్, వెరీ మచ్ అంటే చాలా రకాలుగా బాగా దగ్గర. సో దాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉండింది ఆ రోజు. అందుకే నెక్స్ట్ డే ఐ కుడ్ నాట్ మేక్ ఇట్. చాలా చాలా హర్ట్ఫుల్గా ఉండింది. చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారంట కదా. ఐ ఈజ్ వెరీ 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 గుడ్ గై, వెరీ 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 గుడ్ గై. అన్ఫార్చునేట్ అంతే, దాని గురించి పాపం పిల్లలంటే చాలా ఇష్టం తనకి. నిషిక అయితే అసలు లొకేషన్కి వచ్చేది అప్పుడప్పుడు, అసలు వదిలేదు కాదు. మా పాప ఆ పిల్లలు ముగ్గురిని చూస్తుంటే ఏం అర్థం కావట్లే, చాలా ఇబ్బంది. అసలు చిన్నవాళ్ళకి ఇద్దరికి అది కూడా తెలియదు అసలు. ఆల్మోస్ట్ అందరూ బ్యాక్ వచ్చేస్తారు అనుకున్నారు లాస్ట్ మినిట్ వరకు కూడా. అవును అవును అవును, Sudden గా అదే సర్ప్రైజింగ్. రికవర్ అయిపోయాడు. ఏదో అబ్రాడ్ నుంచి, యుఎస్ నుంచి, అక్కడి నుంచి డాక్టర్స్ వచ్చారు. అదే ఆ ఇబ్బంది. 45 నిమిషాలు బ్రేక్, హార్ట్ ఫంక్షనింగ్ ఆగిపోయింది కదా. ఆగిపోయింది. యూజువల్లీ టెక్నికల్లీ నాకు తెలిసింది అవుట్ ఆఫ్ మై రిలేషన్ విత్ మై ఫ్రెండ్స్ ఇన్ డాక్టర్ కమ్యూనిటీస్, 8 to 10 seconds బ్రెయిన్కి ఆక్సిజన్ అందకపోతే, బ్లడ్ సర్క్యులేషన్ లేకపోతే బ్రెయిన్ విల్ గెట్ డై. ఓకే. సో అది ప్రాబ్లం. ఒక్కొక్కసారి 10th అవర్ అంటారు చూసావా, అలా రికవర్ అయ్యి ఒక్కోసారి చిన్న చిన్న మైనర్ ఇష్యూస్తో బాగుంటారు. కానీ 5 రోజులు కూడా ఎంత ఇబ్బంది పడ్డాడు అనిపిస్తుంది. హరికృష్ణ గారిది కానీ యాక్సిడెంట్, యాజ్ అ వండర్ఫుల్ డ్రైవర్, మరి ఆయనకి అవడం చూడండి. డ్రైవింగ్ బాగా ఇష్టం ఆయనకి. చాలా 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 ఇష్టం. హరికృష్ణ గారి తర్వాతే కదా కళ్యాణ్ రామ్ గారు, జూనియర్ ఎన్టీ గారు ఇద్దరి మధ్య బాండింగ్ చాలా ఇంకా లేదు, ఎక్కువ అంతకుముందుకే పెరిగిపోయింది. ఉంది. అంత కనిపించేది కాదు. అంటే అది ఏం లేదండి అలా. అదే చెప్తున్నాను కదా, ఇందాక అన్నాను కదా, కొన్ని స్పేసెస్ బయటికి ఎక్స్పోజ్ కావు. ఒక స్పేస్ ఉంటుంది, ఆ స్పేస్లో ఉన్నప్పుడే బయటికి రావు. అది బయట కావాలనుకునే వాళ్ళు ఎక్స్పోజ్ చేసుకునేవి. ఇప్పుడు పబ్లిక్, ఇప్పుడు తారక రత్నది జరిగినప్పుడు కలిసి వచ్చారు కాబట్టి అందరూ అలా చూస్తున్నారు. దట్స్ రాంగ్. దే ఆర్ చాలా రోజుల నుంచి దే ఆర్ లైక్ వెరీ క్లోజ్. అయినా పర్సనల్లీగా చూసా కాబట్టి. సో అదే చెప్తున్నా రోషన్, నేనేమంటానంటే, ఇప్పుడు నిన్న వచ్చి నేను ఒక దగ్గర కలిశాను రోషన్, మన ఇద్దరం కలిసామని చెప్పి పోస్ట్ పెట్టుకుంటామా? కొన్ని పర్సనల్ స్పేసెస్ ఉంటాయి, అవి దోస్ థింగ్స్ వోంట్ గెట్ ఎక్స్పోజ్డ్. ఆయన కూడా ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పినట్టుంది, నాన్న వాళ్ళ హరికృష్ణ గారు లేనప్పటి నుంచి ఎక్కువ నాన్న అనే పిలుస్తాను జూనియర్ ఎన్టీఆర్ నేను. అవును, మొదటి నుంచి కూడా కళ్యాణ్ గారు నాన్ననే పిలుస్తారు బాగా. అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు ఏమైపోయిందంటే పబ్లిక్ ప్లాట్ఫామ్లో మీకు కనిపిస్తుంటే ఇప్పుడు క్లోజ్ అవన్నీ బుల్షిట్. ఎప్పటి నుంచో ఫ్యామిలీ ఈజ్ ఫ్యామిలీ సార్, ఎండ్ ఆఫ్ ది డే. ఏదైనా జరిగితే ఒక తాటి మీదకి వస్తారు, అంతే. అది గ్రేట్నెస్. అది ఎక్కడ చూడలేము మనం. మన తారక రత్న కూడా అలా అయినప్పుడు ఫ్యామిలీ అంతా బెంగళూరులోనే ఉన్నారు. అవును అవును, మొత్తం ఎవ్రీబడి Everybody. ట్రావెల్. కింద అలా పేషెంట్ రూమ్స్లోనే అందరూ. నేను వెళ్ళే అదే టైంకి. అవును, చూశాను నేను. తర్వాత ఒక ఫ్యామిలీ అంతా అలా ఒక తాటి మీదకి వచ్చి ఎలా చేస్తే బెటర్, ఇంకా ఏం చేస్తే బెటర్. ఏదో రివైవ్ అయితే వేరేలా ఉండేది. అట్లీస్ట్ ఆ పిల్లలకి ఒక ధైర్యము. అన్ఫార్చునేట్. దగ్గర మీరు చాలా ఇంటలెక్చువల్గా మాట్లాడతారు. ఏంటి ఈ ఇండస్ట్రీ ఇవన్నీ పక్కన పెడితే ఏం చదువుకున్నారు అసలు మీరు? నేను మాస్టర్స్ చేశాను, ఓకే. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఇంటర్నేషనల్ మార్కెటింగ్. ఓకే. నేను సాఫ్ట్వేర్లో మార్కెటింగ్ సైడ్ ఉండేవాడిని. అయితే పేరు పక్కన చాలా ఉన్నాయి మనకి. అవి రాసుకోవాలి దాన్ని. అవి ఏముండవు, పేరు ఉంటే చాలు. అదే నువ్వు బాగా చేసినంత కాలం నీ పేరు ఉంటుంది, పేరు పక్కన ఏమున్నాయో ఉండవు. నువ్వు బాగా చేయాలి, జనాల్ని ఎంత చేసినా కానీ ఏం చేయనప్పుడు ఎక్సే పెడతారు పక్కన ఉన్నట్టు. పండలేదు అన్నాడు అనుకో ఒక దాంట్లో కథ అయిపోయా, బిస్కెట్. ఏం లేదు, టార్గెట్ ఒకటే రోషన్. ఒక సినిమా చేసావు, రిలీజ్ అయింది, ఆడిందా ఆడలేదా, నువ్వు స్క్రీన్ మీద నువ్వు ప్రజెంట్ అయ్యావు, నిన్ను నచ్చిన వాళ్ళు, నిన్ను మెచ్చేవాళ్ళు వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, ఎంకరేజ్ చేస్తారు.
దాంతో ఇంకో 4 సినిమాలు వచ్చాయా అంతే టార్గెట్. అంతేగాని క్యాలిక్యులేటెడ్ లైఫ్ ఇండస్ట్రీ. హిట్ వస్తే 4 సినిమాలు, ఫ్లాప్ వచ్చినా కూడా 4 సినిమాలు ఉంటాయి, ప్రొవైడెడ్ యువర్ బిహేవియర్. ఓకే. యాక్టింగ్ ఒకటి వస్తే సరిపోదు, బిహేవియర్ ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. దట్ డిసిప్లిన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. నువ్వు టైంకి వచ్చావా, నీ బిహేవియర్ ఎట్లుంది సెట్లో, హవ్ యూ, దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. మరి ఇంత ఇన్నోసెంట్గా ఇంత సెన్సిటివ్గా ఉన్నా కానీ మనల్ని నొప్పించే వాళ్ళు ఉంటారు కదా, అలా ఎప్పుడు జరగలేదు మీ లైఫ్? మస్తు జరిగినాయి. అది ఎక్కడ ఉండదు అంటున్నాను నేను. అది అయ్యా ఉంటాయి, బాధపడిన సందర్భాలు ఉంటాయి, హట్ అయిన సందర్భాలు ఉంటాయి, కోపం వచ్చిన సందర్భాలు ఉంటాయి, వేరే ఆర్టిస్టులు అన్ని రకాలు ఉంటాయి. అందరూ ఉంటారు, ఒకళ్ళని అలాని కాదు. వాళ్ళకేం ఫ్రస్ట్రేషన్స్ ఉన్నాయో మన మీద ఆ ఫ్రస్ట్రేషన్ మనమే చూపించింది, మనమే చూపించడానికి వాళ్ళకి ఎన్ని ఫ్రస్ట్రేషన్స్ ఉన్నాయో పక్క పెడితే, నాట్ ఓన్లీ ఇండస్ట్రీ బ్రో, ఎవ్రీవేర్ దట్ ఫ్రస్ట్రేషన్ ఇస్ దేర్. నీ సీనియర్ అనేవాడు, నీ పైన అనేవాడు, నీకన్నా ముందు అనేవాడు, వెనక ఇది ఎక్కడ నన్ను దాటి వెళ్తాడు అనే ఫ్రస్ట్రేషన్ చూపించే వాళ్ళు ఉంటారు. వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఉన్న ఫ్రస్ట్రేషన్స్ని కూడా తీసుకొచ్చి ఎక్కడ చేయలేక ఇక్కడ నీకన్నా తక్కువ స్థాయిలో ఉన్న మీదేగా చూపించేది. సో అది కామన్, ముళ్ళు అనేది ఎక్కడైనా ఉంటాయి. గట్టిగానే జరిగాయి అయితే మస్తు జరిగినాయి, బైరీలు పెట్టడం ఒకటే తక్కువ. మరి మనం సైలెంట్గా ఉండం కదా అలా జరిగినప్పుడు. మనం సైలెంట్గా ఎప్పుడు ఉన్నాం, ఎప్పుడు లేము, ఇచ్చే దగ్గర ఇచ్చినాం. కాకపోతే అంతవరకే, అక్కడితోనే వాళ్ళకి అర్థమైంది కదా. చెప్పినా కదా, పచ్చ చెప్పాలంటే గుచ్చుతా, మొహమాటమే లేదు, అంతలో అస్సలు వెనుకకు తగ్గేదే లేదు. నువ్వు ఎంత చూపైనా కానీ మనలో మనమాట ఎంతమంది కూర్చారు, తక్కువనే పడ్డాయి, గుచ్చేదాకా రాకుండానే ఖాళీ చూపుతూనే పడ్డాయి. నేను చెప్పినా, నేను అందు గురించే నా స్పేస్లో ఉంటా. నేను ఎదుటోటి స్పేస్లోకి హీరోలు ఎప్పుడు నాకు అసలు ఎలాంటి సిచ్యువేషన్స్లో కూడా హీరోలు అనేవాళ్ళు ఎవరితో కూడా నాకు ఈరోజు వరకు కూడా చిన్న ఇది జరగల. ఆర్టిస్టులతోనే చిన్న చిన్నవి ఉంటాయి. ఏంటి ఏంటంటే నేను ఇది అని చెప్పి మిమ్మల్ని నేను ఇబ్బంది పెడితే మీరు నన్ను ఏమన్నా అన్నాను, అంతేగాని మీ జోలికి నేను రానప్పుడు నన్ను ఏదన్నా కామెంట్ చేస్తే బేసిక్గా ఐ డోంట్ లైక్ హ్యూమిలియేషన్. ఎవరిని చేసినా నన్ను చేస్తే పచ్చి వస్తాయి, బీపులేసి అంత వస్తాయి, ఇచ్చి పడేస్తారు అక్కడే. ఆడనే ఇస్తా, ఏంద్రాను అని అంటాడు డైరెక్ట్గా. ఆడ ఎంత సీనియర్ అయినా కానీ నాకు వేడిది బొంగు అని వల్ల క్యారెక్టర్ వద్దా, నాకు ఇచ్చే దర్శకులు, ఇచ్చే ప్రొడ్యూసర్లు అది ఉన్నప్పుడు ఎవడో తొగడాగాడు పక్క నుండి వాని ఫ్రస్ట్రేషన్ ఎక్కడో ఫ్రస్ట్రేషన్లు తీసుకొచ్చి పక్క నుండి మీద ఎప్పుడైతే నీ కింద పని చేస్తున్నాళ్ళు లేకపోతే నీ తర్వాత వచ్చారని చెప్పి వాళ్ళ మీద ఫ్రస్ట్రేషన్ చూపిస్తే అది ఒకరోజు మన లైఫ్లో ఎక్కడో దగ్గర కొడుతుంది భయ. మస్తు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అట్లా. కాబట్టి ఇండస్ట్రీలోకి వచ్చినాక తెలుసుకుంది ఏందిరా అంటే, నీ పని నువ్వు చేసుకురా పోయి, పక్కోని తొక్కడానికి ట్రై చేయకు, పక్కోని తిట్టడానికి ట్రై చేయకు, ఓకేనా? కుదిరితే హెల్ప్ చేయి, లేకుంటే మూసుకొని కూర్చో. నా షార్ట్ అయిపోయిందంటే నేను వెళ్తాను, కూర్చోను, ఫోన్ పట్టుకుంటా పక్కకి వెళ్ళిపోతా. స్టార్టింగ్లోనేమో జాబు, ఆ ఫోన్లు ఉండేటి, వాటిని మాట్లాడుకుంటూ దూరంగా వెళ్ళిపోయి మాట్లాడుకుని ల్యాప్టాప్ పెట్టుకుని పని చూసుకునేటోడిని. సో అందరికీ అవే. ఇప్పుడు ఏది లేదు కదా, ఇదే పని చేయాలి. ఆడ కూర్చున్నా అనుకో, నాలుగు మాట్లాడుకుంటూ ఉంటారు, ఆడ ఉంటాము. మనం ఏమన్నా అనకపోయినా మరుసటి రోజు ఏం భయా నిన్ను అట్లా అన్నారంట అన్నట్టు. నేనేమన్నారా భయ, నాకేం ఉండేనట్ట కదా, ఉంటే నేను అన్నట్టు అయిపోతుంది. చెప్పేటోడు ఈ నలుగురిలోకి వెళ్ళి బయటకు వెళ్ళి చెప్పేటోడు ఏం చెప్తాడు, రఘుబాయ్ నేను రోజాను కూర్చొని ఉండే ఇట్లా అనుండే అని అంటాడు. ఎవడన్నాడు, ఎవరికి చెప్పాడు, అవునా కదా? ఓకే, ఉంది. ఈ పంచాయతీలు ఎందుకు, ఈ సొల్లు ఎందుకు? ఫోన్ పట్టుకొని పక్కకు పోయి కూర్చున్నావు అనుకో, నీ చైర్లో చెట్టు కింద, ఎవరు దేకరు నేను, నువ్వు వంతో పంచాయతీ ఉండదు. తెల్లారు వచ్చిన షూటింగ్కి అందరు రెస్పెక్ట్, నీ సెల్ఫ్ రెస్పెక్ట్ పోనంత వరకు, నిన్ను ఎవరు హ్యూమిలేట్ చేయనంత వరకు యూ హ్యాపీ. నువ్వు ఇంకొకరిని హ్యూమిలేట్ చేయకు. ఇప్పుడు నా ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయ్యే వాళ్ళు ఉంటారు, మా గ్రూప్ ఉంది ఫ్లయింగ్ కలర్స్, ఫ్లయింగ్ కలర్స్ శ్రీనివాస్ రెడ్డి, కిషోర్, ప్రవీణ్, సత్యం రాజేష్, ధనరాజ్, ధనరాజ్, ఆ బ్యాచ్ మాది. మేము ఎవ్రీ మంత్ అది సో ఒక డ్రెస్ కోడ్ థీమ్ ఉంటుంది. ఎవ్రీ మంత్ సెకండ్ సాటర్డే వి సెలబ్రేట్, వి పార్టీ. ఇక్కడ నందు ఎందుకు యాడ్ అయ్యాడు? కామెడియన్ కాదు, కామెడియన్ గా గ్రూప్ క్రియేట్ కాలా. ఇది బేసిక్ గా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నాం మేము, గ్యాంగ్ ఇదంతా 15-16 మంది.
క్రియేట్ చేసుకున్నాక సత్యం రాజేష్, వెన్నెల కిషోర్, తాగుబోతు రమేష్, సత్య, ప్రవీణ్, శ్రీనివాస్ రెడ్డి, చిత్రం సీను, వేణు, సప్తగిరి, నవీన్, నందు, రఘు, కారు మంచి, ధనరాజ్. పెద్ద గ్రూపే. పెద్ద గ్రూప్ ఇంకా ఉండేవాళ్ళు పాపం ఎగ్జిట్ అయిపోయినారు వాళ్ళ పర్సనల్ రీజన్స్ తోని. అలా exit అవ్వచ్చా? యూజువల్లీ కాదు, వాళ్ళకి ఏదో సమ్ రీజన్స్ ఉండే. ఎవరు ఎగ్జిట్ అయ్యారు? ఇప్పుడు సప్తగిరి లేడు, శివారెడ్డి, వాళ్ళకి ఏవో వేరే ఇష్యూస్ అంటే ఎవరితో కాదు, ఓకే. వాళ్ళు బిజీ వర్క్లో ఉండి. అండ్ మాకు ఒక కండిషన్ ఉంది, ఎవ్రీబడి షుడ్ బి ఇన్ కాంటాక్ట్, మస్ట్ అటెండ్ ది పార్టీ. పార్టీకి రాకపోతే ఇఫ్ యు ఆర్ అన్ అవుట్డోర్ ఫైన్. హౌ మచ్? ఏది ఫైన్? ఫైన్ అంటే ఆ ఫైన్ ఆచిచ్చి అట్లాంటి కాదు, ఫైన్. ఓకే ఓకే అదర్వైజ్ సిటీలో ఉండి ఎగ్గొడితే ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ వ్యాలిడ్ రీజన్ యాక్సెప్ట్ చేయం. ఓకే. సో ఇట్లా రూలు. మంత్లీ ఒకసారి ఒక నైట్ ఫుల్ స్పెండ్ చేస్తాం. మంత్లీ వన్స్ అయితే? మంత్లీ వన్స్, ఇయర్ వన్స్ కాదు. ఇయర్ వన్స్ కాదు, మంత్లీ వన్స్. మాది ఎవ్రీ సెకండ్ సాటర్డే, ఎవ్రీ మంత్ సెకండ్. అదే రోజు మీ లవర్ కాల్ చేస్తే మీకు ఎవరు దాళ్ళ మించి మాకు ఎవరు లేదు ఇంకా లైఫ్లో. పిల్లల్ని వదిలేసి నైట్ అంతా స్పెండ్ చేస్తానంటే అందరు పెళ్ళైన వాళ్ళేగా, నవీన్ గారు ఒకటి తప్ప, సప్తగిరి ఒకటి తప్ప అందరు పెళ్ళి లేనాడే. పిల్లల్ని వదిలేసి ఒక నైట్ అంతా ఉంటున్నాం అంటే ఈ లవర్లు బోర్లు ఎవరికి వస్తారు? మ్యారేజ్ అయిందా మీకు? అదేగా చెప్పిన, లవర్ అనుకుంటున్నావు, పెళ్ళైందిరా అయ్యా. ఇంత చిన్న పిల్లోడు అప్పుడే పెళ్లి చేసుకుందాం? ఎప్పుడు పెద్ద మనిషి అయినాకనా పెద్ద మనిషి మాగమ్మ నన్ను లెక్క పెడుతున్నాను చెప్పు, ఏది చిన్నపిల్లోని పెద్ద మనిషి అయినాకనా? కరెక్ట్. ఓకే. ఏజ్లో పెళ్లి చేసుకున్నారు? నేనా? ఐ గాట్ మ్యారీడ్ ఇన్ 2022 years. లవ్ మ్యారేజ్? లవ్ చాలా చేసినా కానీ ఇంట్లో వాళ్ళు ఇలా చేసారు. ఓకే. సార్ చెప్పండి, ఏంటి అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మై డాడ్ ఇస్ అన్ ఎక్స్ ఆర్మీ ఆఫీసర్. Okay. He passed away 6 బాగా months. స్ట్రిక్ట్? బాగా స్ట్రిక్ట్. సో వెల్ టు డూ ఫ్యామిలీ. మా తాతగారు ట్రాన్స్పోర్టు. మామ్ ఈజ్ అ హౌస్ వైఫ్, వెల్ నోన్ ఫ్యామిలీ ఫ్రమ్ గుంటూరు. బట్ నేను బార్న్ బాటప్ ఇన్ హైదరాబాద్. నాకు ఒక తమ్ముడు ఉన్నాడు. హీ గాట్ వన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. ఓకే. ఈ మ్యానుఫ్యాక్చర్ ఆన్ బిహాఫ్ స్వీడన్ కంపెనీకి ఎయిర్ కండిషనింగ్ ఎక్విప్మెంట్, అంటే పెద్దవి ఎయిర్పోర్ట్స్, మాల్స్కి చేసే సౌత్ ఏషియాకి మొత్తం వాళ్ళు సప్లై చేస్తారు. దానికి మావాడు జాబ్ వర్క్ చేస్తాడు. జాబ్ వర్క్ అంటే హీ గోట్ అరౌండ్ 100 స్టాఫ్, టెక్నికల్ స్టాఫ్. ఓకే. ఈ మ్యానుఫ్యాక్చర్ దోస్ ప్రొడక్ట్స్ ఫర్ దేమ్. సో ఆ కంపెనీ మార్కెట్ అండ్ డెలివరీ వాళ్ళు చూసుకుంటారు. అది యా. మా వైఫ్ ఈజ్ అ హౌస్ వైఫ్. పిల్లలు ఇద్దరు ఇంజనీరింగ్ చదువుతున్నారు. ఆడపిల్లలు నాకు ఇద్దరు. ఇది నా ఫ్యామిలీ. ఇద్దరు బీటెక్? బీటెక్. కానీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ల మీద సస్టైన్ అవ్వాల్సినంత అవసరం లేదు రఘుకి. కొన్ని 100 కోట్ల ఆస్తులు ఉన్నాయని చెప్తూ ఉంటారు. లేదంత ఒకటి అంత చూసి పాపం అనుకుంటారు, అలా తప్పలేదు. మన లైఫ్ స్టైల్ని బట్టి చూసి అలా అనుకుంటారు. క్యారెక్టర్లు ఇప్పుడు నేను సస్టైన్ అవుతుందే క్యారెక్టర్ల వల్ల. ఎందుకు అబద్ధం ఎందుకు చెప్పాలి? పోగొట్టుకున్నాను కదా, పోగొట్టుకున్నాను. తిరిగి ఆస్తులు సంపాదించుకున్న పోగొట్టుకున్న తర్వాత కొంత లైఫ్ మీద వాట్ ఈజ్ లైఫ్ అనేది అవగాహన వచ్చింది, అంతేనా? అంతకుముందు కూడా అవగాహన ఉంది. కాకపోతే అందరిని నమ్మేవాడిని గుడ్డిగా. గుడ్డెద్దు షేలో పడ్డట్టు ఏదో అంటారు కదా, తెలంగాణలో మాకు సామెత ఉన్నది, బుద్ధున్నోనికి ఎద్దు ఉండదు, ఎద్దున్నోనికి బుద్ధి ఉండదు అని. నాకు బుద్ధి ఉంది, ఎద్దు ఉంది, అది లేదు, పోయినాయి. గ్రేట్. నిజంగా అంత పోయినా కానీ బరాబర్ పోతే పోనే. దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు, సంపాదించుకుందాం. అది కూడా Positive గా అది కూడా ఆలోచించాలి. ఎవరు ఉంటారు? దేవుడు కూడా మోసం చేసిండు నాకు. మరి డాడీని ఆస్తులు పంచుతావా అన్న, నా పంచుతారా అని చెప్పి షుగర్ ఫ్యాక్టరీ నాకు రాసిండు, తత్మైన మా తమ్మునికి రాసిండు. ఒక ఫ్యాక్టరీతో ఎలా బతుకుతున్నారు? డయాబెటిక్. అదే అప్పటి చెప్తాను. నుంచి దసాలు ఏమున్నది, ప్రేమించన్నారు. డాక్టర్ దగ్గరికి వెళ్తే అరే ప్రేమించవా దాన్ని అని అన్నాడు. సరే అని మా వైఫ్కి వచ్చి రిక్వెస్ట్ చేసిన, పిల్ల ఉన్నది డయాబెటిక్ అని, ఇంకా పిల్లని కూడా ప్రేమిస్తాను, ప్రేమించుకో అనేది. హెల్తీగా ఉంటావు అప్పుడు, లేకపోతే సంకన అయిపోతాం. ఏదైనా కొంచెం కంట్రోల్గానే చేస్తలే, మరి విచ్చలవిడిగా ఎక్స్ప్లాయిట్ చేయను దేన్ని. ఎంజాయ్ చేసినా లిమిటెడ్గా ఎంజాయ్ చేస్తా, కేర్ తీసుకుంటే ఆ కేర్ తీసుకుంటా. ఇంత జరిగినాక అప్ అండ్ డౌన్స్, అప్ అండ్ డౌన్స్, అప్ అండ్ డౌన్స్. వాట్ ఈజ్ లైఫ్ అంటే ఏమర్థమైంది కన్నా? అవుటర్ రింగ్ రోడ్ కాదు లైఫ్, సిటీలో రోడ్డు స్పీడ్ బ్రేకర్లు ఎక్కువ ఉంటాయి అని అన్నారు. ఓ సూపర్. అంతే కదా, అవుటర్ రింగ్ రోడ్లో నో స్పీడ్ బ్రేకర్. ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోవచ్చు. ఓ నీ అక్క తొక్కినంత ఎవడైనా గుద్దితే నువ్వు ఉంటావో పోతావు, పీక్తావో పోతావు.
అట్లా కాదురా సిటీ రోడ్లు రాయి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి అన్నాడు. అందు నుంచి అవుటర్ రోడ్డు తక్కువ ఎక్కుతా, సిటీలో ఎక్కువ తిరుగుతా. కామెడీకి వెళ్దాం అన్నావు, నువ్వే మారుస్తాను సీరియస్లకి, అందు నుంచి కామెడీ చేసి. బాగుంది నిజంగా మీరు చెప్పింది కూడా. అంతేగా లైఫ్. ఏంటి ఇంకా అంటే ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? అంటే ఇంతమందితో వర్క్ చేశాను, వీళ్ళతో చేయలేదన్న ఏదైనా రిగ్రెట్ ఫీలింగ్ ఉందా? రిగ్రెట్ అంటే ఏం లేదు. వర్క్ నేను అందరు ఆల్మోస్ట్ ఎవ్రీ అదర్ డైరెక్టర్ ఐ వర్క్డ్, నేను పవన్ కళ్యాణ్ గారితో చేయలేకపోయాను. డెఫినెట్గా ఆయన యాక్టివ్గా పాలిటిక్స్ ఇంకా యాక్టివ్ అయిపోయి సినిమాలు చేయలేని పరిస్థితి వచ్చేలోపుగా ఏదో ఇప్పుడు జరుగుతున్న 4-5 సినిమాల్లో డెఫినెట్గా ఏదో ఒక దాంట్లో ఉంటాను అనే ఒక బిలీఫ్ ఉంది. డెఫినెట్లీ అని నమ్ముతాను. నాకు అది వచ్చిందంటే ఇన్ట్యూషన్ డెఫినెట్గా అది అవుతుంది, ఆ బిలీవ్ ఉంది. నేను ఇంతవరకు వర్క్ చేయలేనిది సుకుమార్ గారి దగ్గర, త్రివిక్రమ్ గారి దగ్గర యాజ్ అ డైరెక్టర్స్గా, రాజమౌళి గారి దగ్గర. రాజమౌళి గారి దగ్గరికి వెళ్ళి వర్క్ అడిగే పరిస్థితి చాలా దూరంలో ఉన్నారు వారు. సో అది కూడా లేదు, ఇక్కడ మీ ఇంటికి దగ్గరే కొంచెం. ఇక్కడ కాదు, ఇటు వచ్చేసారు. ఎటు వచ్చారు? ఇక్కడ ఎక్కడో హైవేలో ఇల్లు కట్టారు, ఫామ్ హౌస్ ఉందన్నారు. ఎప్పుడు ఎక్కడ? అది అటు కదా, వికారాబాద్ సైడ్ అనుకుంటా కదా. అటు సైడ్. ఓకే, చాలా దూరం అయినా కూడా. సో వారు చాలా ఇక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయారు. ఐ డోంట్ థింక్ సో విల్ గెట్ అన్ ఆపర్చునిటీ. ఇక త్రివిక్రమ్ గారు, సుకుమార్ గారి దగ్గర ఈ సంవత్సరమే వర్క్ అవుతుందనే ఒక గట్టి ఆశతో ఉన్నా. డెఫినెట్లీ ఇట్ విల్. ఇయర్ అది కూడా ఫుల్ఫిల్ చేసుకుంటా. సో విత్ ఎవ్రీ వన్. గ్రేట్ అన్న, మీరు గోల్డెన్ స్పూను. అసలు ఇండస్ట్రీ అంటే ఏంటో తెలియదు, యాక్టింగ్ అంటే ఏం తెలియదు, కెమెరాతో యాక్షన్ చెప్తే ఏం చేయాలో తెలియదు. అలాంటిది వచ్చి ఇన్ని సినిమాలు దున్నేసి ఇంతమంది యాక్టర్స్తో వర్క్ చేసి ఇన్ని అవార్డ్స్ తీసుకొని ఇంత రెమ్యునరేషన్ తీసుకుంటా, హైయెస్ట్ పెయిడ్ రెమ్యునరేషన్ అని ఒక కమిడియన్గా నాట్ ది హైయెస్ట్. ఓకే ఓకే, రెస్పెక్టబుల్, అన్డౌటెడ్లీ రెస్పెక్టబుల్, హై ఓన్లీ రెస్పెక్టబుల్. రగొచ్చిన కొత్తల్లో అమ్మో మాకు కాంపిటేటర్ అవుతున్నాం అనుకున్న కమిడియన్స్ కూడా భయపెట్టి అనుకున్నారు. నాకు తెలియదు. ఎస్, నాకు ఏబిసిడి తెలియనప్పుడు ఎట్లా అనుకున్నారా బా, అనుకున్న పేర్లు లేపు ఎట్లా అనుకున్నారా అయ్యా మీరు నన్ను అడుగుతా పోయి. అక్కడే ఉందిగా మీ పక్కన ఫోటో. ఎవరిది? వీళ్ళంతా నా వెనుక కొంతమంది వచ్చిర్రు, నాతో వచ్చిర్రు. మేము ఎప్పుడు అనుకున్న వాళ్ళమైతే ఇట్లా ఒక ఫ్రేమ్లో ఉండము. ఇట్లా ఒక ఫ్రేమ్లో ఇంతమంది ఉంటే నా వల్ల పర్సన్ కానీ వాళ్ళ వల్ల నేను పర్సన్ కానీ అయితే మేమంతా ఒక ఫ్రేమ్లో ఉండము. వన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఐ టెల్ యూ, ఈ ఫ్రేమ్లో ఉన్నాం చూసినావా, వి రెస్పెక్ట్ ఈచ్ అదర్ లాట్ లాట్ లాట్. నాకు తెలిసి ఎవరి గురించి వేరే వాళ్ళ దగ్గర బిచ్చింగ్ చేయరు. ఎస్, 100% చెప్తున్నాను. ఇప్పుడు దానిలో టాప్ మోస్ట్ కమెడియన్ ఎవరు ఉన్నారు? ఇంకా కిషోర్, సత్య, ప్రవీణ్, ఎవ్రీవన్ ఈజ్ బిజీ అట్ దేర్ రెస్పెక్టివ్ లెవెల్స్. వి రెస్పెక్ట్ ఈచ్ అదర్. తెలుసా, అందులో ఎవరు కన్నా డేట్లు సెట్ కాలేదనుకో, ఆ క్యారెక్టర్కి రగ్గర్ సెట్ అవుతుంటే వాళ్ళు రికమెండ్ చేస్తారు, పేరు చెప్తారు. ఇంకోటి వర్క్ అవుతాడు అనుకుంటే వాళ్ళ పేర్లు చెప్తారు. నీకు వచ్చింది కాల్, ఆ డేట్స్లో నువ్వు అవైలబుల్ లేవు, దీనికి రగన్న ఓకేనా అంటే ఆ డైరెక్టర్ ఓకే అన్నాడు అనుకో, టక్మన నా నెంబర్ పాస్ చేయడం, నాతో మాట్లాడడం, వాళ్ళతో మాట్లాడిపించడం, ఇది జరుగుతుంది. వీ హెల్ప్ ఈచ్ అదర్. సో 1980s రీయూనియన్ లాగా ఇది 2000 రీయూనియనా? అంతేనా? 2010 రీయూనియన్ అనుకోండి. మాకు ఇయర్ ఎందుకు? కమిడియన్స్ మేము, మాది ఫ్లయింగ్ కలర్స్. ఇయర్ లేదు మా దానికి. ప్లేస్ ఎక్కడ మీరు కలవడానికి? ఎనీ ప్లేస్. వీ నెవర్ రెస్ట్రిక్ట్ అవర్ సెల్ఫ్ ఇక్కడ అక్కడ అని. ఫస్ట్ ఇయర్ ఇళ్ళల్లో చేసుకున్నాము, ఎవరింట్లో వాళ్ళు వచ్చేవాళ్ళు. అంటే అందరూ ఒక ఇంటికి వచ్చేది, ఎవరి టర్న్ వస్తారు, ఎవ్రీ మంత్ ఒక టర్న్ వస్తుంది అట్లా. తర్వాత ఎక్కడన్నా ఒక రిసార్ట్కి వెళ్ళిపోయి, వీ నీడ్ స్పేస్, వీ డోంట్ నీడ్. రిసార్ట్లో చాలా స్పేస్ ఉంటుంది. ఆ స్పేస్ కాదుగా మమ్మల్ని డిస్టర్బ్ చేసేది. వీ డోంట్ అలౌ ఎనీ అదర్ దాన్ దిస్ గ్రూప్. వీ డోంట్ అలౌ ఎనీ వన్. ఫోటో తీశారు కదా అక్కడ ఎవరో, అది మా డ్రైవరు, అదే మా అసిస్టెంట్ తప్పితే బయట ఆర్టిస్టులు కానీ. మీరే అన్నారు కామెడీగా చేద్దామంటారు. అదే కామెడీ, నువ్వు కామెడీ చేస్తున్నావు అని అర్థమైంది. ఇది చూసైనా సరే నలుగురు రోషన్ బాబుకి కూడా యాక్టింగ్ ఇవ్వాలని, ఆ కామెడీతో వచ్చి ఈ ఫోటో ఫ్రేమ్లో ఆయన కూడా ఒకటి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇట్లు మీ రఘుకారు మంచి ఇంతటితో వార్తలు సమాప్తం. మేము నలుగురం ఒక సెట్లో కలిసి ఎంజాయ్ చేస్తాం. అట్లాంటిది ఎప్పుడూ లేదు. మేము నలుగురం ఒక సినిమా సెట్లో కలిసామంటే నలుగురం కూర్చొని భోజనం చేస్తాం, నలుగురం మంచి మాట్లాడుకుంటాం, బాగా ఎంజాయ్ చేస్తాం. మళ్ళీ తిరిగి ఎదురు చూస్తాం
సెకండ్ సండే ఎప్పుడు వస్తుంది, సెకండ్ సాటర్డే ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు కలుస్తున్నాం, మెనూ ఏంటి, చాయిస్ ఏంటి, ఇవి ఉంటుంది. ఎవరి టర్న్ వస్తుందో వాళ్ళు ఫోన్ చేసి పర్సనల్గా అడుగుతారు. ఓకే. వాట్ ఈజ్ యువర్ లిక్విడ్, వాట్ ఈజ్ యువర్ సాలిడ్స్, వాట్ ఈజ్ యువర్ స్నాక్, వాట్ ఈజ్ యువర్ దట్ అన్నీ అడిగి అవి సర్వ్ చేస్తారు. మ్యాన్షన్ హౌసా ఏది మీది? ఎందుకు హెనిసీ, మార్టెల్, సింగిల్ మాల్ట్, సింగిల్ టన్, ఓకే. ఓ ఈవెన్ లిక్కర్లా బాగుంటాయి అవన్నీ. టేస్ట్ కూడా బాగుంటుంది. చేశాను. అదే మీరు చేశారు కాబట్టి చెప్పారు. అంతే, నేను చేసే కూడా చెప్తా. ఇంకేముందంటే వీరే చెప్పాలి. ఏముంది నీ గురించి చెప్పు. పెళ్ళి కాలేదు. అయింది. అయిందా? నెక్స్ట్ పాప కూడా పుట్టిందా? అవును. పిలవలేదని తెలియలేదు. ఇప్పుడు ఓ ఇంటి వాడి అవుతున్నావు. అయిపోయింది. నెక్స్ట్ తేనెటీగ ఎప్పుడు అని చెప్తే ఎన్నేళ్ళు అయింది పెళ్ళి? 3 ఏళ్ళు అయింది. ఇంకా 4 ఏళ్ళు ఉందిలే. కాదు, మనకి ఇన్ని బొక్కలు అంటే ఫ్యాన్కి ఇన్ని బొక్కలు ఎందుకు అనిపించింది? కరోనా ఇచ్చిన బొక్క కానీ పెద్ద బొక్కేం కాదులే. 2 సంవత్సరాలు వేసిన బొక్క ప్రపంచమే తలకిందులైందే. కుటుంబ పరంగా, ఆర్థికంగా, వర్క్ పరంగా ఎన్ని దెబ్బలు తిన్నారు, 2 రకాలు. ఒకళ్ళు ఎంజాయ్ చేసిర్రు అబ్బా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ వాళ్ళు. అవును. ఒక అమెరికాలో అయితే డబుల్ జాబులు, మూన్ లైటింగ్, సన్ లైటింగ్, లక్షల ప్యాకేజీలు కదా. మళ్ళా అనిపించదు మీకు నేను సాఫ్ట్వేర్ని వదలకుండా రిగ్రెట్ అవ్వాలి. అసలు నేను అస్సలు ఆలోచించలే. బ్యాంకుకి ఈఎంఐ పంపిస్తే అటు రిటర్న్ పంపించాడు. ఏంటంటే మరటోరియం పెట్టిండు అని చెప్పి. ఓకే. అది ఎంజాయ్ చేసిన. తర్వాత మొత్తం కలిపి కట్టాలిగా. మొత్తం కలిపి పెట్టేది ఇంకా 4 నెలలు ఎక్స్టెండ్ అయింటుంది. మనకు ఫస్ట్ తెలియదు, ఇచ్చింది కదా అని తీసుకున్నా. ఏందో తెలియదు, ఫస్ట్ అర్థం కాలే. తీసుకున్నాక తర్వాత తెలిసింది, అమ్మ ఇది మళ్ళీ కట్టేదే కదా, డిస్కౌంట్ కాదని. సరేలే ఓకే అనుకున్నాం, కథ అంతే. సో ఎనీహౌ ఆఫ్టర్ కోవిడ్ మంచి మూవీస్ చేస్తున్నారు. మోస్ట్ ఆఫ్ ద మూవీస్లో మీరు ఉన్నారు కాబట్టి సిల్వర్ స్క్రీన్ మీద మిమ్మల్ని చూసి చాలా రోజులు అయిపోయింది. మేము కూడా మీ కామెడీ టైమింగ్ వేరు, మీ డైలాగ్ డెలివరీ వేరు, మీ స్లాంగే డిఫరెంట్. సో దేశ భాషలందు తెలుగు లెస్స కమెడియన్స్ రఘు కారుమంచే డిఫరెంట్ అనే మీరు క్రియేట్ చేసుకున్నారు. హిస్టరీలో ఆ పేజెస్ ఎప్పుడు అలానే ఉంటాయి రకన్నా. అంటే గొప్ప కోసం చెప్పడం కాదు, తెలిసిన సంగతి అందరికీ అది. ఎందుకంటే మీ స్లాంగ్ చాలా డిఫరెంట్. మీరు అన్నట్లుగా అల్లు అర్జున్ లాంటి వ్యక్తి ఇంట్లో వాళ్ళ వైఫ్ని అడిగి దాని మీనింగ్ తెలియక నిజంగా ఒక తెలంగాణ స్లాంగ్ అది స్టేజ్ మీద అంత పట్టుంది అన్న హ్యాట్సప్ అని చెప్పారంటే అతిశయోక్తి లేదు. తనికెళ్ళ బర్నీ గారు కూడా ఆ మాట అన్నది నాకు చాలా హ్యాపీ. సో అలాంటి మూవీస్ మంచి చేయాలి. మీ ఫ్రెండ్షిప్ అలానే ఉండాలి. జూనియర్ ఎన్టీఆర్ గారు, రాజీవ్ కనకాల గారు, రాఘవ్, అందరూ నాకు తెలిసి మీ బ్యాచ్ లో 4 తెలుసు నాకు, మిగతా 2 ఎవరో నాకు తెలియదు. మాది ఒకటి ఆర్ ఫ్యాక్టర్ అని ఉంటుంది. ఓకే. రాజీవ్ కనకాల, రాఘవ పోపూరి, ఓకే, రామారావు పెద్ది, రఘు కారుమంచి, రామారావు తారు, నందమూరి, 5 ఆర్ ఫ్యాక్టర్. ఓకే. అన్ని పేర్లు ఆర్తో స్టార్ట్ అవుతాయి. అందుకని ఆర్ ఫ్యాక్టర్ అని గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు. అదంతే, మమ్మల్ని మేము అనుకుంటాము ఆర్ ఫ్యాక్టర్ అని. పెద్ద ఆయనతో కాదు, మా 5గురికి తెలుసు అది. యాక్చువల్గా ఇక్కడ టాటూ రావాలి, ఆర్ ఫ్యాక్టర్ అని. సెకండ్ ఇస్తే వేయించుకుందాం అనుకున్నాము, అది అలా 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 మరుగున పడిపోయింది. ఓకే. సెకండ్ ఇస్తే ఇక్కడ ఆర్ ఫ్యాక్టర్ కనిపించాలి అనేది. ఓకే. నెక్స్ట్ ఇంటర్వ్యూ ఎప్పుడు ఏం చేసుకోండి అందరూ, అది వేరేలా ఉంటుంది. మీ ఆర్ ఫ్యాక్టర్ అందరిని కలిపి ఒకసారి ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తున్నాను నేను. మంచి ఫ్రెండ్షిప్ డే రోజు ప్లాన్ చేద్దాం డెఫినెట్గా. సో అందరు నాకు తెలిసిన వాళ్ళే కాబట్టి నేనే మాట్లాడుకోవాలి. సూపర్గా. ఓకేనా? పెద్ద కూడా తెలుసు కానీ 100%. సో అండ్ థ్యాంక్ యూ సో మచ్. అడగగానే టైం ఇచ్చి ఇంటికి పిలిచి ఇంత ఆతిథ్యం ఇచ్చి, అబ్బో మధ్య మధ్యలో ఏదో పెట్టి, అది ఏదో అంటే ఏదో అనుకుంటారు, అలా కాదు. ఏదన్నా ఫ్రెండ్షిప్ డే నన్ను మన వ్యాలంటైన్స్ డే ఏం చేయలేదు. మీకు ఫోన్ చేశాను, మీ లవరు నెక్స్ట్ పెట్టుకుందాం అన్నారు. ఇమ్మీడియట్గా కట్. ఎవరు మీ సెకండ్ లవర్ నెంబర్ నాకు తెలియదే. అది మీ నెంబర్ ఫార్వర్డ్ చేశారు కదా నాకు ఒకసారి. ఆ నెంబర్ 5th అమ్మా, బ్యాంకాక్ కాదు. ఓ 5th అది బంగాళాఖాతం అది. అట్లయితే 5 కలిపి నెక్స్ట్ చేద్దాం. 5 ఈ లవర్లు, రాఘవ పూరి. సూపర్ అబ్బా, అదిరిపోయింది, ఎంజాయ్ చేశా. అంతేనా?
అంతేగా, కథ వేరే ఉంటుంది ఇంకా. నువ్వే చెప్పాలి. ఓకే మనది ఏదైనా ఒకటే. ఓకే డన్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. లవ్ యూ బ్రో. థ్యాంక్ యూ సో మచ్.